ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ అడిగేస్తున్నాను మిమ్మల్ని, ఏమనుకోవద్దు. పర్లేదు. విజయరామ్ గారిని చూసి మీరు మొదలు పెట్టారా, మీరు వారి శిష్యులా, ఏమిటి అసలు మీ గురించి చెప్పండి, మీది ఎక్కడ, ఏంటి అసలు మీ ఫ్యామిలీ గురించి? ఇంచుమించుగా సారు నేను ఒకసారి స్టార్ట్ చేశాను. అవునా? దాదాపుగా. అయితే సార్ ఒకటి క్లాస్ కండక్ట్ చేశారు అక్కడ చిన్న జీనియర్ స్వామి ఆశ్రమంలో. 12 రోజులు క్లాస్ అటెండ్ చేశారు. దానికి మేము పొద్దున అన్ని పనులు చేసుకొని నేను మా మిస్సెస్ వెహికల్ మీద వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా రావాలి. అంటే ఇవన్నీ ఉన్నాయి. అట్లా 5-6 క్లాసులు అటెండ్ చేశాను. ఫస్ట్ అయితే గురువు గారు పాలేకర్ గారికి పాదాభివందనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని స్టార్ట్ చేశాము. చెప్పాలంటే ఏకలవ్యుడు ఉన్నాడు కదా, ఆయన ఫోటో పెట్టుకొని చేయడమే. పర్లేదు. అయ్యి బాబాయ్ వెళ్ళిపోతుంది, కుట్టేస్తుందేమో. రైట్. అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇంకా ప్రీవియస్ అంటే నా జీవితం ఎట్లా మొదలైందని అంటే మామూలుగా మధ్యతరగతి కుటుంబం అందరిలాగా మామూలుగా హెల్పర్గా చేరేసి తర్వాత అట్లా స్కిల్డ్ అయిపోయి తర్వాత జాబ్ చేసి తర్వాత కంపెనీ పెట్టేసి అంత బాగానే ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది. సమ్ స్టేజ్ పెరిగినా కొద్దీ ఎంతసేపు మన జీవితమే కనబడుతుంది చూడండి. ట్రావెలింగ్లో ఒక కంపెనీ, లేకపోతే పిల్లలు, లేకపోతే ఇంటి బాధ్యతలు, ఇదే దీంట్లోనే తిరుగుతుంటాం ఎంతసేపు. కానీ ఆత్మ ప్రపంచం వేరు ఉంటుంది, శరీర ప్రపంచం వేరు, ఆత్మ ప్రపంచం వేరు. అంటే నేను కొద్ది రోజులలో వెళ్ళిపోవాలి. జనరల్గా ఈ శరీరానికి వదిలేయాల్సి ఉంటుంది. నేను ఆత్మ గురించి ఏం చేస్తున్నాను ఆలోచన. ముఖ్యంగా ఏంటంటే నేను నా కుటుంబానికి 50 ఏళ్ళ వరకే నా శరీరం, అంటే నేను ఉపయోగపడేది 50 ఏళ్ళ వరకే. తర్వాత ఏంటంటే నేను ఎవరి చేత రక్షించబడాను, అంటే ఎవరి చేత నేను నా జీవితం ఎలా తీసుకున్నాను. డబ్బు ఒక్కటే మ్యాటర్ కాదు. కరెక్ట్. రైతు అనుకోవచ్చు, ఇంకా ఎన్నో బలహీన వర్గాలు మనకు సేవ చేస్తే కానీ మన జీవితం సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగా. ఏమైందంటే ఇది కరెక్టే అనిపించింది. అంటే నాకు అట్లా ఒక రకమైన వైరాగ్యం లాగా. అంటే ఇట్లనే కొనసాగితే నేను అన్ఫిట్ అనుకుంటా. అంటే సక్సెస్ఫుల్ డబ్బు పరంగా సక్సెస్ అయితే ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్. అప్పుడు ఆలోచన విధానం అట్లానే పాలేకర్ సార్ కలిసినాక అంటే ఈ ఆహారం పొల్యూషన్ ఎట్లయితుంది, ఎందుకు వ్యవసాయం చేయట్లేదు చాలా మట్టుకు, ఇవన్నీ లోతుగా అధ్యయనం చేసిన తర్వాత అనిపించింది ఏంటంటే రేపు రాబోయే రోజులల్లో నెక్స్ట్ జనరేషన్కు ఏమీ ఉండదు. సహజ వనరులు అనుకోండి, ఆహారం అనుకోండి, ఆహార భద్రత అనుకోండి, ఆరోగ్యం కానీ ఇవేమి ఉండవు. అంటే నేను ఆలోచించేది దగ్గర అనిపించింది వ్యవసాయం వైపు. ఎందుకంటే నేను నా జీవితంలో ట్రావెల్ చేసేటప్పుడు నా వెంబడి నేను ఏమేమి తీసుకెళ్తున్నాను. సపోజ్ ఆ సిటీ లైఫ్ తీసుకుంటే ఒక కంపెనీ, లేకపోతే ఒక కారు, ఇల్లు, లేకపోతే సూపర్ మార్కెట్, ఇవే కనబడతాయి. కానీ ఇక్కడికి వచ్చినాక డిఫరెంట్ లైఫ్. నా వెంబడి ఒక ఆవు ఉంటుంది, ఎక్సలెంట్ ఆవు. నేను పొద్దున చూసుకొని ఆవును సేవ చేస్తాను. కోళ్ళు ఉంటాయి. ఈ గాలి కూడా ఇదంతా 10 ఇయర్స్లో మనం నిర్మించుకున్నది. ఇక ప్లెయిన్ ల్యాండ్ ఇవన్నీ చేసినాక ఒక్క సాటిస్ఫాక్షన్ వచ్చింది లైఫ్. కంప్లీట్ ఇప్పుడు కంప్లీట్ అన్నట్టు నేను పడుకుంటే వితిన్ సెకండ్స్లో నిద్రకి వెళ్ళిపోతాను. ఋషి లాంటి జీవితం కూడా అనుకోవచ్చు. ఇక్కడ కల్మషం ఉండదు, ఆ ప్లాంట్కు ఉండదు, నాకు ఉండదు. ఎందుకంటే నేను మనుషులకు దూరంగా ఉంటాను. పర్టికులర్గా ఆ దైవ చింతన ఎక్కువ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా అనొచ్చు. ఇవన్నీ ఏం చేస్తా అంటే ప్రకృతి నేర్పిస్తుంది. నువ్వు ఎవరితోటి మసులుకోవాలి, ప్రకృతితోటి ఎలా ఉండాలి, జీవరాశితోటి ఎలా ఉండాలి. ఈవెన్ దున్నకపోవడం కూడా రీజన్ ఏంటంటే కొన్ని కోట్లు ఉంటాయి భూమిలో జీవరాశులు. నేను ఒక్కసారి నా గురించి టీల్ చేస్తే కొన్ని అస్తవ్యస్తం అయిపోతాయి. భూమిలో ఒక సహజత్వం ఉంటుంది. ఎక్కడ జీవరాశి అక్కడ వీటి సొంత ఇల్లులు. ఇప్పుడు నాది అనుకోవడానికి ఇక్కడ లేదు. నేను అవన్నీ నాకు చిన్న అవకాశం ఇస్తే నేను బ్రహ్మాండంగా నా జీవనం సాగిస్తున్నాను. నా సాటిస్ఫాక్షన్ ఫుల్లీ. నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేసి ఇట్లా వదిలేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 ఏళ్ళ నుంచి దున్నడం లేదు, హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు ఈ కోడి కూడా మనకు ఎలాంటి రోగగ్రస్తు కాదు, అది కుక్క కాదు, ఆవు కాదు. అంటే దీనికి ఆహారం విషయం, గాలి విషయము, ప్రశాంతత, టెన్షన్స్ ఏమి ఉన్నాయి. దానిలాగానే మన జీవితం కూడా సింపుల్, ఎగ్జాక్ట్. కాకపోతే డబ్బు ఒకటి ఉండదు. డబ్బు ఉన్నంత మాత్రమే అన్ని రావు. డబ్బుతో నాకు తెలిసినంత వరకు మేబీ కంఫర్టబుల్ లైఫ్ వస్తుందేమో. ఏదైనా ఒంట్లో బాగోనప్పుడు ఎవరిని దేహిని అడగక్కర్లేకుండా మనం హాస్పిటల్కి చూపించుకోగలుగుతామేమో తప్ప, బట్ మిగతా ఏ మనశ్శాంతి, ఏ ప్రశాంతత డబ్బుతో రాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. రోగగ్రస్తులు ఎందుకు అవుతారు చెప్పలేం. మీరు అనుకున్నది అంటే డబ్బు అవసరం అన్నారు కదా. మనం ఏం చేస్తున్నాం, సిటీలో రోడ్డుకు దగ్గర ఉంటాం, రైల్వే స్టేషన్కి దగ్గర ఉంటాం,
ఇవన్నిటికి దగ్గర ఉన్నప్పుడు డస్ట్ పొల్యూషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా హాస్పిటల్ కూడా దగ్గర అవుతుంది. అవును. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మాకు మాత్రం అవసరం లేదు కదా, సింపుల్గా. కరెక్ట్. అంటే మేము నేచర్ దగ్గర ఉంటున్నాం కదా, నేచరే ప్రకృతే అన్నిటికీ ఔషధాలయం అనుకోవచ్చు. ప్రతిదీ క్యూర్ చేసేది కేవలం నేచర్ మాత్రమే. అంతెందుకు, ఇప్పుడు మీరు కరోనా వచ్చింది కదా, అప్పుడు కోటీశ్వరులు కూడా వాళ్ళకు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నా కానీ చిన్న గుడిసేసుకొని ఉన్నారు. ఎవరు కాపాడింది? నేచర్ కాపాడింది, పసుపు కాపాడింది, తులసి కాపాడింది. చూడండి, అంతిమంగా ఎక్కడ రావాలి మనము? నేచర్ వైపు రావాలి. అసలు అది అనేది, ఇది కరోనా అనేది అసలు డిసీజ్ కాదు జనరల్గా, మామూలుగా అట్లా వచ్చి వెళ్ళిపోయేది. అంటే మేము అట్లానే బతికాము, చాలా మందిని కలిసాము, వచ్చి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే వీక్ అవుతున్నాం కదా, రేపు ఈగ కుట్టకర్లే, దోమ కుట్టకర్లే, వాళ్ళన జబ్బులు వస్తాయి. అంటే మన రెసిస్టెన్స్ అంత డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కానీ నేచర్ని వీడొద్దు. నేచర్ అంతిమంగా అందరికీ రిజల్ట్ ఏది అవుతుందంటే నేచరే. ఇంకొకరికి అందరికీ ఆహారం కావాలి, ప్రతి ఒక్కరు ఆహారం గురించి అన్వేషణ, మంచి ఫుడ్ తినాలి, కానీ పండించే వాళ్ళు లేరండి. శూన్యం, చాలా కష్టం అసలు. ఇప్పుడు మా దగ్గర ఎవరన్నా అడిగితే నో అనే ఆన్సర్ ఎక్కువ వస్తుంది, ఏదో కొద్దిగా వస్తుంది, అది కొంతమందికి ఇవ్వగలుగుతాం. అందుకే మా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది రైతులను తయారు చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాం. అంటే ఫుడ్ విషయంలో చాలా మంది ఏమంటారంటే వ్యవసాయంలో ఏం మిగిలది. కోటీశ్వరులు కూడా ఎవరన్నా వ్యవసాయం చేస్తే 40-50 వేలు ఖర్చు పెడితే ఏం మిగిలదని వదిలేస్తున్నారు. ఒక సామాన్యమైన రైతు మాత్రం పోరాడుతూ ఉన్నాడు పాపం. ఆయనకు ఇంతకుముందు కూడా చెప్పాను, కేవలం 5,000 రూపాయలు మాత్రమే వస్తాయి పర్ మంత్ వచ్చేది, కేవలం 5,000 రూపాయలు. అంత కష్టపడితే అంటే మందులకు, ట్రాక్టర్కు, లేబర్కు అంత బొంగ మిగిలేదు. అంటే ఎవ్వరు ఇష్టపడట్లేదు వ్యవసాయం చేయడానికి. మరి రాను ఎట్లా? ఇప్పుడు వీళ్ళు కూడా వదిలేస్తున్నారు, రైతులు కూడా వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర రైతులు కొంతమందిని చాలా మాట్లాడుతుంటాను, పక్క వాళ్ళని మారమని అట్లాంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను మారిన అనుకోండి, నేను కొద్ది పండించిన అనుకోండి, నేను కరెక్ట్ పండిస్తా, నిజాయితీతోటి పండిస్తా, కొనేవాళ్ళు ఉన్నారు ఆ రేటుకు. అది పెద్ద క్వశ్చన్. అందరికీ బెస్ట్ ఫుడ్ కావాలి, చీప్ రేట్ రావాలి. కోడి మంచి కళ ఉందండి వీటిల్లో కదా, వాళ్ళ ఫేస్ లో హ్యాపీగా తిరుగుతాయి, ఫ్రీడమ్. అవి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? యాక్చువల్లీ నేటివ్ వచ్చేసి నేను సికింద్రాబాద్లో పుట్టాను, పెరిగిన తెలంగాణ. నాకు అసలు వ్యవసాయం గురించి టచ్ లేదు. మనకు ఏదైతే లక్ష్యం ఉన్నది అనుకో, అది స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఎక్కడన్నా వచ్చి ఏదైనా. ఇప్పుడు ఇక్కడ వీపుకి ఇక్కడ దోమలు కుడుతున్నాయని ఇలా వేశాను. విజయరామ్ గారి ఇంటర్వ్యూలో మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి, మంచి ఎండలో చూపిస్తూ ఉన్నాం, ఇలాగే వేసుకున్నా. వేసుకుంటే ఈ యాంకరు, ఈ జర్నలిస్ట్ సూపర్ యాక్టింగ్ చేసేస్తుంది ఈవిడ, సాగర్ సంగమంలో జయప్రద లాగా చాలా మంది కమెంట్ పెట్టారు. నిజానికి దోమలు కుడుతున్నాయి కాబట్టి ఇలా వేసా. ఇక్కడ విజయరామ్ గారి ఇంటర్వ్యూలో మిట్ట మధ్యాహ్నం షూట్ చేసాం. అది యాక్చువల్లీ ఒక 2-3 hours ఇంటర్వ్యూ ఉంది టోటల్ గా. అది ఇలానే ఎండకి చుర్రుమని వీపు అంటుంటే పైన కప్పుకోకుండా ఎలా ఉంటాం? ఆబ్వియస్లీ కదా. సో తెలిసి తెలియకుండా కమెంట్స్ పెట్టద్దని దయించి మీ అందరికీ నా మనవి. యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుందండి ఒక జర్నలిస్ట్ కి? ఇప్పుడు మీరున్నారు, ఒక న్యాచురల్ రైతు, మీరు మీకెందుకు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి? మాది అంతే, జీతాల మీద బతికేవాళ్ళం. ఆబ్వియస్లీ ఒక చక్కగా ఒక ప్రోగ్రామ్ ని చేయాలని అనుకుంటామే తప్ప కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు వచ్చి చాలా మంది ఆ వాల్యూస్ తెలుసుకోకుండా ఉన్నారు, కానీ ఎప్పుడో జర్నలిజం చేసిన వ్యక్తులు మేము. అదే మీ ఉద్దేశం ఏంటంటే ఒక మంచి విషయం నలుగురికి చేరితే వాళ్ళు బాగుంటారని. అంతే, మనుషులు కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, ఇక్కడ మ్యాటర్ ఏముంది, మన లైఫ్ మన పిల్లల్ని ఎట్లా మలుచుకోవాలి, ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ నేను ఆయన అన్నాను, ఏమంటే కెమెరాకి షర్ట్ బాగా నలిగిపోయినట్టుంది, షర్ట్ ఏమన్నా మార్చుకుంటారేమో అని అంటే ఆయన మాట అన్నారు, నేనేం వేసుకున్నాను అనేది ముఖ్యమే కాదండి, నేను ఏ పని చేస్తున్నాను అనేదే ముఖ్యం ఇక్కడ. అంటే ఇట్స్ రియల్లీ నైస్ సార్. యాక్చువల్లీ ఇలా ఉన్నవాళ్ళు అతి తక్కువ మంది నిజం చెప్పాలంటే. ఎన్నాళ్ళు అయింది సార్ ఇలా ఇది తీసుకుని? మీరు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఎంత సార్ మొత్తం ఇది ఏరియా? ఇది ఇక్కడ అక్కడ కలిసి 3 acres ల్యాండ్. 3 acres లో రూపాయి ఖర్చు పెట్టము, లేబర్ ఉండరు, ఒక్క లేబర్ వచ్చి చేయడు. ఎందుకంటే నా మొక్కలకు ఇష్టం ఉండదు, మన మొక్కలకు వేరే వాళ్ళు రావడం, పని చేయడం ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు పరిపూర్ణంగా చేస్తారని గ్యారెంటీ లేదు. అవును, మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు నాకు ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ నా పిల్లలు, జనరల్గా చెప్పాలంటే ప్రతి ప్లాంట్ నా పిల్లలు. నేను చిన్నప్పటి నుంచి ఆదుకుంటూ వచ్చాను అవి. దాన్ని ప్రతి బాధని నేను అర్థం చేసుకుంటా, ఆవిడ బాధని నన్ను అర్థం చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ చాలా మంది తెలియకుండా నేను కూడా వ్యవసాయం చేస్తామని రావడము, డబ్బులు ఖర్చు చేయడము. అంటే మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక ఫాదర్ మదర్,
అవును, మనసా వాచా కర్మణ పని చేయగలగాలి. అయితే అవి రిసీవ్ చేసుకుంటాయి, నాకున్నారు ప్రొటెక్ట్, నేను బాగా చూసుకుంటా, నేను బాగా పెరుగుతా, నాకు దోకాలేదు. ఆ విధంగానే ఇవన్నీ ప్లాంట్స్ పెరుగుతాయి. అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నన్ను అన్నీ గుర్తుపడతాయి, ప్రతి ఒక్కటి గుర్తుపడతాయి. అది నేను ఫీల్ అవుతా పర్టికులర్గా. నేనేమి ఇబ్బంది పెట్టాను, ప్రూనింగ్ చెయ్యను. అడవి ఎట్లుంటది, అడవి ధర్మం. అవును, ఎక్కడ ఎందుకంటే ఏమంటారు, ఇదొక నడవడానికి ఒక దారి ఇలా ఏం లేదు ఇక్కడ. చాలా అంటే ఆర్గనైజ్డ్ గా ఏం పెట్టలేదు మీరు. ఒక అడవి ఎలా ఉందో అలా ఉంది. కారణం నేను ఏదో చేస్తే అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. అంటే ప్రకృతికి నేను కొద్దిగా హాని చేసిన వాడిని అయితే. ఇప్పుడు మీరు అడవిలో తీసుకున్నారనుకోండి, సపోజ్ ఒక పెద్ద ప్లాంట్ తీసుకుంటే దాని కింద అనేక ఔషధ మూలికలు ఉంటాయి, ద్విదళ జాతి గింజలు. దానివల్ల అడవి సస్టైన్ అవుతుంది. ఎవరో మందులు వేయడం వల్ల కాదు, ఎవరు అడవిలో మందులు వేయరు. ఎంత సస్టైన్ అవుతుందంటే కిందుండే అనేక రకాలైన పోషకాలు అవిటి వల్ల సస్టైన్ అవుతుంది. నేను చేశాను అనుకోండి, ఇవన్నీ పోతాయి. కనీసం ఒక 50 రకాల ఔషధ మొక్కలు ఉంటాయి ఇక్కడ, మనకు తెలియదు, మనం పిచ్చి మొక్కలు అంటాం. కానీ అవి అనుకుంటుండొచ్చు కదా, వీళ్ళే పిచ్చివాళ్ళు, నేను వీళ్ళ గురించి అట్లా అని. అందుకనే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మేము కూడా ప్రశాంతంగా ఉంటాం. ఇది ఏంటన్నారు, ఏం తులసి అన్నారు? ఇది లవంగ తులసి అండి. అంటే మెడిసిన్ వాల్యూస్. తులసిలో 12 రకాలు ఉంటాయి. కర్పూర తులసి, నిమ్మ తులసి, మళ్ళీ లవంగ తులసి, కృష్ణ తులసి, లక్ష్మి తులసి, అట్లా అనేక రకాలు. కర్పూర తులసి. ఇంత ఎదిగిందండి, ఇంత పెద్దది, ఆల్మోస్ట్ మనిషి అంత ఎత్తుంది. దీనికి పోషకాలు బాగుంటే ఏవైనా కానీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. చాలా మందికి ఏమంటారంటే మరి వీటికి డిజీజ్ వస్తాయి ఎట్లా, చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. ఏమో అక్కడి నుంచి ఇంతకు నడుచుకుంటూ వచ్చా కదా, ఏ మొక్కకి డిసీజ్ అయితే నాకు కనిపించలేదు. అసలు ఉండదు. ఇప్పుడు అడవిలో డిసీజ్ ఎట్లా ఉండదు, ఇట్లా ఎందుకు ఉండదు అంటే చెప్తాను. ఇవన్నీ స్వయంగా పెరిగినాయి ఫస్ట్ నుంచి. ఓన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నిద్ర పోయినప్పుడు అన్కాన్షియస్ లోనే ఉంటాం దాదాపు. మీకు ఏమి అసలు ఏమీ తెలియదు. అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు తెలియకుండా మీ శరీరం ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్లాంట్స్ కూడా అంటే సపోజ్ ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకుందాం, చూస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఏం చేస్తుంది అంటే ఒక విషం వదులుతుంది, ఒక రసాయనం వదులుతుంది. ఓన్ ప్రొటెక్ట్ చేసుకుంటాడు. మేము అన్ని దగ్గర ఉండి చూస్తాం. ప్లాంట్ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి? దాదాపు 100 రకాల మొక్కలు ఉంటాయి. పళ్ళ మొక్కలు అంటే ఇది ఒక కుటుంబానికి సరిపడా. అంటే నేను సఫిషియెంట్గా అన్ని తినాలి. అచ్చా, ఇక్కడ మీరేమి అమ్మడం కోసం ఏమి లేదు, ఉండదు. పక్షులకు, మన కుటుంబానికి సరిపడా. దట్స్ నైస్. అట్లా అంటే ఈ డిజైనే అట్లా. నేను అమ్మకానికి పెడితే పిట్టలు మిస్ అవుతాయి. అంటే అవి కూడా పురుగులను తింటాయి. ఎక్కువ మటు పండ్ల కంటే ఎక్కువ పురుగులు కంట్రోల్ చేసేది అవి. అవును, నేను మా బాల్కనీలో ఆ రోజు కాకరకాయలు ఏవో బయటించుకొని ఆ విత్తనాలు ఏవో వేస్తే భూమిలో పాతాను. అది ఎంత బాగా వచ్చిందంటే, జస్ట్ నేనేం లేదు, అదే విజయరామ్ గారి దగ్గర ఆవు పేడవి బాల్స్ లాగా వేస్తే అవి వేసా, అందులో వేసి కొంచెం ఫ్రెష్ మట్టి అది వేసి పెట్టాను. అది వచ్చింది. బాల్కనీ అంతా ఇలా అనుకుంది, చిన్న చిన్న పిందులు, దాని మీద వాళ్ళే సీతాకోక చిలుకలు. అంటే పక్కనే పార్క్ ఉందిలేండి, దానివల్ల పక్షులు అవి వచ్చి వెళ్ళడం, ఆ కొర్రలు తినడం. నా ప్రపంచాన్ని ఒక చిన్న బాల్కనీలో ప్లాన్ చేశాను. ఇది చూసాక అనిపించింది, నిజంగా ఇది కదా లైఫ్, నేచర్తో బతకడం కదా లైఫ్ అని. మనిషి చనిపోయిన తర్వాత మీరు చేసిన పని భూమి మీద ఉండాలి. ఇప్పుడు నేను అదే బిల్డింగ్ కట్టి కార్లో మెయింటైన్ చేస్తే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇది మిస్ అయింది అనుకోండి, ఒక్క సీడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ సృష్టించలేదు. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? పాపనేమో బీటెక్ అయిపోయింది, జాబ్ మానిచ్చేసిన, ఇక్కడ వ్యవసాయమే చూసుకుంటుంది. పాప కూడా వద్దని చెప్పా. విన్నారా? వింటారు, ఇష్టంగా విన్నారు. అవునా? బాబు అయితే బీఎస్సీ అగ్రికల్చర్, ఆల్రెడీ 3rd ఇయర్. మళ్ళీ వీకెండ్స్లో అంతా చూస్తాడు, మొత్తం బ్రహ్మాండంగా ఇస్తాడు. అట్లా అంటే నెక్స్ట్ వానికి ఫుడ్కు దోకా ఉండదు, ఆరోగ్యానికి దోకా ఉండదు, వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉంటాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అంత సాఫ్ట్వేర్ అంటున్నారు, ఇంకొక అద్భుతమైన లైఫ్ లీడ్ చేయొచ్చు. కాకపోతే ఆడంబరమైన జీవితం కాకుండా ఆనందమైన జీవితం మాత్రం ఇందులో బ్రహ్మాండంగా గడపచ్చు. అద్భుతం. అట్లా అండి మా జీవన ప్రయాణం. అట్లా ఇక్కడికి వచ్చినాక ఎన్నో నేర్చుకున్నాం. ఎంతో మంది వస్తారు, సాధువులు వస్తారు, వాళ్ళతో కలవడం. అంటే మనం ఇంకెంత లోగా ఉండాలి, ఎంత మనం చేసినా కానీ ఇంకా విద్యార్థి దశనే. ఇప్పుడు ఈ ప్రకృతి దగ్గర విద్యార్థి దశనే ఉంటుంది. 100 ఏళ్ళు అయినా కానీ విద్యార్థి దశనే ఉంటుంది. నేను అంటే రిక్వైర్మెంట్ ఆశించనీకి ఉండదు, నాకు ఇంత వస్తుంది అని. ప్రకృతి మొత్తం తీసేసుకోవచ్చు. ఈసారి ఏమైందంటే పైరాలు వచ్చింది. పైరాలు అంటే మంచు పడుతుంది. ఏది పూత వచ్చినప్పుడు, మామిడి పూత 2 రోజులు కంటిన్యూ పడట్లో మొత్తం ఎగిరిపోయింది పూత. ఏం రాలే, కొన్ని వచ్చినాయి అంతే. అదే సంతోషం. అంటే ఇక్కడ ఆశ లేని జీవితం. ఏది ఇస్తే అది సాటిస్ఫై. అద్భుతం. అది లేకపోతే మనం ఈ ఇళ్ళకు చెప్తాము వచ్చే వాళ్ళకు కూడా, మీరు ఆశ పడకండి. నేచర్ ఇయ్యదలుచుకుంటే మీకు పరిపూర్ణంగా ఇస్తుంది.
ఒక్కోసారి తీసుకుంటుంది కూడా, అంటే మీ ఒక్కరికే కాదు మిగిలిన జీవరాశికి ఇవ్వాలిగా, తీసుకునేది కూడా దాని సొంతానికి కాదు నేచర్, అనేక జీవరాశులకి ఇవ్వడానికి తీసుకుంటా, అది మనం అర్థం చేసుకుంటే హ్యాపీ. చాలా మంది ఉద్దేశం ఏంటంటే మనుషులకే ఇవ్వాలి, మనుషులకే ఇవ్వాలి, మరి నేచర్ ఇస్తున్నప్పుడు నేచర్కి కూడా ఇవ్వాలి. ఫస్ట్ భూమికి ఇవ్వడం నేర్చుకోవాలి, ఫస్ట్ నేచర్కి ఇచ్చేస్తే మీ తరతరాలకు మళ్ళీ రిటర్న్ మీరు బ్యాంకులో వేసిన దానికంటే ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉంటాయి? కోళ్ళు ఒక 150 దాకా ఉంటాయి. గేదెలు ఏం లేవు? గేదెలు పెట్టానండి నేను, గేదెలు రావణాసుని దగ్గర ఉంటుంది. అదే మీరు కూడా విజయరామగారులానే ఉన్నారు. అదే వాస్తవం, ఎవరు చెప్పినా గేదెలు లేవంజలి గారు, గేదెలు ఉండవు మా దగ్గర అన్నారు. పాలు ఆవు పాలు తాగను, చక్కెర వేసుకోను, ఈవినింగ్ 6 o'clock భోంచేస్తాను. ఆవు పాలు ఏం చేస్తారు? కొన్ని తీసుకుంటాను, 1 లీటర్ తీసుకుంటాను, 3 లీటర్ దూడ తాగుతుంది. మీరు దూడ చూడండి ఎంత బాగుంటుందో, అస్సలు అది మీరు 8 months అంటే గుర్తుపట్టరు. అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటది, అది దాని నుంచి వచ్చేది ఏదైతే ఉంటాయో దూడలు అవి ఎక్సలెంట్ ఉంటాయి. ఎప్పుడైతే మదర్ ఫాదర్ స్ట్రాంగ్ ఉంటే పిల్లలు, అంటే సీడే కదా, జస్ట్ లైక్ మనలాగానే. ఇది మనుషులకి రిలేట్ చేసుకుంటే అన్నిటికీ ఈ రోజున మనం కూడా మీరు చెప్పినట్టు మనం కూడా ఒక సీడే అంతే. సో ఆ సీడ్ లో క్వాలిటీ అనేది ఎలా ఉందని మీ ఉద్దేశం ప్రెసెంట్? నేను సీడ్ గురించి చెప్తే ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. అయితే పూర్వీకులు ఏం చేశారంటే ప్రతిదీ డిజైన్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ ఎంత బాగుండాలి అంటే వాళ్ళ ఆహారం అలవాట్లను ఎంత పరిపూర్ణంగా చేసుకుంటూ వచ్చారు. అంటే పిల్లవాడు బాగుండాలి, మనమడు బాగుండాలి, అట్లా అని ఆ సీడ్ని ఏం చేశారు, హై లెవెల్ తీసుకొచ్చారు, జీన్స్ దేన్నైనా తట్టుకునే విధంగా. మన వాళ్ళు ఏం చేశారంటే పాపం తెలుసో తెలియకో వేరే సైడ్ వెళ్ళిపోయారు. జీవితాన్ని అంటే కొద్దిగా ఆహ్లాదకరంగా, లేకపోతే అంటే బాధపడతారు కొంతమంది, వేరే రూట్ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమైందంటే మూలాలు మర్చిపోయారు. ఎగ్జాక్ట్. అయితే ఏమైందంటే తగ్గుకుంటూ వస్తుంది గ్రాఫ్, అంటే ఏదైతే పెంచుకుంటూ ఇచ్చారో. ఇప్పుడు మనం ఎందుకు బతుకుతున్నామంటే చాలా మంది మేము ఇవన్నీ తింటున్నాము ఇప్పటికే బతుకుతున్నామంటే మన గొప్ప కాదు, పూర్వీకులు ఆ జీన్స్ వల్ల ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఆ ఛాన్స్ కూడా లేదు, తగ్గిపోయింది కంప్లీట్. ఆ కెపాసిటీ అనేది డ్రాప్ అవ్వకుండా మొత్తం మైనస్కి వెళ్ళిపోతుంది. రేపే వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ పుట్టుకతోటే చాలా రకాల రోగాలు, అసలు విపరీతమైన స్ట్రగుల్స్ ఉంటాయి. దయచేసి ఏంటంటే కొద్దిగా వ్యవసాయం వైడు, మీకు స్తోమతకు మించి వస్తుంది అనుకోండి, వదిలేద్దాం. ఏమైతే ఇప్పుడు నాకు 3 పూటలు తిండి దొరుకుతుంది, నేను వదిలేసాను, పర్టికులర్ మొత్తం వదిలేసి వ్యవసాయం చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి. అట్లా మనం ఎందుకు వదలట్లేదు? ఎంతసేపు మనం డబ్బును పట్టుకొని ఎలాడితే ఏం సాధిస్తాం, ఏం సమాధానం చెప్తాం పోయేటప్పుడు? నా ఆత్మకైతే నేను సమాధానం చెప్పు, ఎవరికన్నా వదిలేయండి, లేదు లేదు నా ఆత్మకు నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను ప్యూర్గా ఉంటాను. అట్లా నేను ఏదైనా ఇచ్చినా కానీ పిల్లలకు ఎట్లా ట్రైనింగ్ పర్పస్, అంటే రేపు ఎట్లా బతకాలి, మనం సమాజంలో ఎట్లా ఉండాలి, డబ్బు రాకపోయినా పర్లేదు, మన నుంచి ఎంతో కొంత ఇన్స్పైర్ అయితే చాలు. ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తారు ఎన్ఆర్ఐస్ వాళ్ళు వీళ్ళు, అంటే మేము కూడా మీలాగానే బతకాలని, సంతోషం రండి అట్లా అందరం చేద్దామని. అదొక ఇప్పుడు ఉద్యమం లాగా రావాలి. ఇప్పుడు సపోజ్ ఒక యుద్ధం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏంది మిలిటరీ వెళ్తుంది, తర్వాత పోలీసులు వాళ్ళు వెళ్తారు, తర్వాత యువకులు వెళ్తారు, తర్వాత దాదాపుగా చిన్న చితక అందరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, చేస్తారు కదా. అప్పుడైతేనే మన ఇల్లు, మన వ్యాపారాలు, పిల్లలు అందరు బాగుంటారు. ఇప్పుడు అదే సమస్య దేహం పైన ఉంది. మన దేహాన్ని మనం కాపాడుకోవాలి, ఇది అందరు భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరు బాధ్యత. లేకపోతే ఎవరు మిగిలరు, ప్రకృతి లేనప్పుడు ఎవరు మిగిలరు. ఇప్పుడు వేడవుతుందని అంటున్నాము, దానికి ఎందుకు వేడవుతుంది, మనం ఎక్కడికి కాంక్రీట్లో ఎందుకు ఉన్నాము? అట్లా నా విజ్ఞప్తి ఏంటంటే 4 కోట్లు 5 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టి ప్లాస్టిక్లో కుండీలు పెంచేంత అవసరం లేదు. జనరల్గా మీరేం చేయండి, అవుట్స్కట్లకు వచ్చి ఒక 1000 గజాలు మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి, అన్ని రకాల పండ్లు పెట్టుకోండి, కూరగాయలు పెట్టుకోండి, ఒక చిన్న ఆవు పెట్టుకోండి, ఆ లైఫ్ లీడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యంతో పాటు నేచర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు కుండీలో పెంచుతారు, 2 రోజులు నీళ్ళు పోయకపోతే మొత్తం పోతుంది. 100% ఒప్పుకుంటాను. మరి అందుకని మనం ఎందుకు రావట్లేదు బయటికి, నగరాల నుంచి కొద్దిగా అవుట్స్కట్లకు వచ్చేసి 2 కంపేర్ చేసుకోండి. మీరు అక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి. మీరు అనేది ఏంటంటే నాకు జబ్బు వస్తే ఎక్కడ, మీకు జబ్బే రాదు. ఇప్పుడు మేము లీడ్ చేస్తున్నాం 10 ఏళ్ళ నుంచి, ఫీవర్ ఉన్నాం కదా, మా దగ్గర ఏముండదు, డబ్బు ఉండదు, ఏముండదు, ఏమైనా ఎత్తుకపోతే ప్లాంట్లు పండ్లే కదా. ఏమున్నా ఏముంది, శరీరాన్ని అయితే టచ్ పోతే అంటే శరీరం పోతుండొచ్చు, ఆత్మనైతే నా ఎంబడే ఉంటుంది కదా శాశ్వతంగా, పరిపూర్ణంగా బతకొచ్చు. అట్లా ఏం లేదండి. డన్. ఇప్పుడైతే ఇక్కడున్న విశేషాలని, ఇక్కడ మీరు చేసే వర్క్ ని ఇదంతా ఒకసారి మా ప్రేక్షకులందరికీ చూపిద్దరు కానీ వెడదామా? మరి వెడుతూనే మాట్లాడదాం. చలో. అలాంటిది అక్కర్లేదు, బ్రహ్మాండంగా పెరుగుతాయి.
ఎందుకంటే న్యాచురల్గా అవి తింటాయి బ్రహ్మాండంగా. కొబ్బరి, పల్లీలు, పండ్లు, అన్ని రకాల పండ్లు తింటాయి. ప్లస్ వాళ్ళమ్మ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తుంది. జస్ట్ 3 months మీరు ఏం తినాలి, ఏం తినొద్దు, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్ని నేర్పేసి 3 నెలల తర్వాత తంతది దాని దగ్గరకు వస్తే. అంటే నేను నేర్పాను, నేర్పినా మీ బతుకు మీరు బతకాలి. అంటే మనుషులు కూడా అంతే, మీరు ఏమి ఇవ్వకండి, మంచి నేర్పండి, విద్యాబుద్ధులు నేర్పేసి ఎలా బతకాలి సమాజంలో, అంతవరకే. నేను ఆస్తులు ఇవ్వమనడం పొరపాటు, దానివల్లే మిస్యూజ్ అవుతుంది. ఎవరి కష్టం వాళ్ళు పడాలి, వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవాలి, సమాజానికి మంచి చేయాలి. ఆ కోడి చెప్తుంది మనకు నీతి. కోళ్ళు కూడా చాలా కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇది బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది, అదేమో హాఫ్ వైట్ అండ్ ఆరెంజ్, సమ్ రకరకాల కలర్స్ ఉన్నాయి. డిసీజ్ రాదు, ఇక్కడ ఉన్న కుక్కలకు రాదు, ఈ రావు, ఆవులకు రాదు. ఇది సీతాఫల చెట్టు. మీరు నైట్ క్వీన్, ఇది నైట్ క్వీన్. నైట్ క్వీన్ ఇది. అంటే ఏంటి సార్ అది? దీనికి పువ్వులు అంటే స్మెల్ వస్తుంది సాయంత్రం పూట. ఇది రాత్కి రాణి అంటారు, మీరు వాసన వస్తుంది చూడండి, ఒక సెంట్ లాగా. ఇది ఒక నైట్ క్వీన్ పువ్వులు. ఇవి ఇవి బయటివి. ఓకే ఓకే. అంటే ఇలా మొక్కలు ఉన్నదే కొన్నారా మీరు, లేకపోతే వచ్చాక ప్లెయిన్ ల్యాండ్, జస్ట్ ప్లెయిన్ ల్యాండ్, ఏమీ లేదు ఇక్కడ. మనం పెట్టుకున్నాం అంత డిజైన్. ఇది అవకాడో, అది అవకాడో, అట్లా. అంటే సెమీ షేడ్కి వచ్చేది అంత. ఇది కేశవర్ధిని, ఇది ఉందిగా కేశవర్ధిని, దీని పేర్లోనే కేశవర్ధిని, అంటే జుట్టుకు వాడతారు. అవునా? కేశవర్ధిని. అట్లా అనేక రకాలు ఉంటాయి. ఇదేమో బరాబా, అదొక ఫ్రూట్ ప్లాంట్. పాములు బెడద లేదండి? ఉంటాయండి, అది ఫ్రెండ్సే, ఏం పర్వాలేదు. ఏంటి ఉంటాయా? ఉంటాయి పాములు, అయినా మీ దగ్గర రావులేండి అసలు. అవేంటి? ఇవి బరాబా, ఇది ఒక ఫ్రూట్, ఇట్లా తీసేసుకొని లోపలికి తినాలి. ఇది బాగుంటుంది. చిన్న సైజు నిమ్మకాయలా ఉందే. బరాబా దీని పేరు, బాగుంటుంది. పుల్లగా తీయగా ఎక్సలెంట్ ఉంటుంది. సిట్రస్ కిందికి వస్తుంది. పై తొక్క తీసేయాల్సిందేనా? తీసేసి లోపల తినేసాలి. దీంతో తినకూడదా? తొక్కతో తినకూడదా? తినొచ్చు, కానీ అది తోలు మళ్ళీ ఉంటుంది. దాని ఇట్లా నొక్కేసాండి ఇట్లా. ఓకే ఓకే. బాగుంటుంది, చాలా బాగుందండి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇది తింటే నోరు తొందర కవర్ అవుతుంది. సో గుడ్. ఏంటండి దీని పేరు? బరాబా. ఇక్కడే కొని వేసారా? ఎప్పుడు వస్తుంది రెగ్యులర్. కొద్దిగా ఇప్పుడు పండ్లు ఉన్నాయి, మళ్ళీ చిన్న కాయలు ఉన్నాయి, అట్లా ఆరుగుడిద్దాం. ఇదే భూమిలో పాతే మొక్క వస్తుందండి. వస్తుంది. ఇక్కడే వేసేద్దాం గింజ. ఆ కింద పడేయాలి సార్ చాలా వరకు. అసలు మనం చెప్పులు వేసుకోకుండా తిరగచ్చు బ్రహ్మాండంగా ఇక్కడ. నిన్న కెమికల్ పీల్ అయింది సార్ నాకు కాలుకి. ఓకే ఓకే. నీ పిల్లలేవురా? అయిగోండి పక్కనే ఉన్నాయి. 2 కాదు 6 ఉంటాయి, 6 7 ఉంటాయి. ఇదేం మామిడండి? ఇది పునాస మేడం. పునాసగా ఇప్పుడు వస్తుంది అంటారు కదా? 2 సార్లు వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఆవకాయ పనికొస్తుందా? వస్తుంది. ఓకే. ఇది రోజ్ యాపిల్ అండి. రోజ్ యాపిల్ అంటే ఇంత ఎల్లో కలర్ వస్తుంది. ఇది 20 టైప్ విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఉన్న దాంట్లో హైయెస్ట్ విటమిన్ అంటే దీనిదే. మెడిసిన్ లాగానే ఉంటుంది, ఎగ్జాక్ట్ మెడిసిన్ ఎట్లుంటుంది అట్లుంటుంది. హైయెస్ట్ పోషక విలువలు ఇది రోజ్ యాపిల్. ఆల్రెడీ 2 months బిఫోర్ వచ్చింది, అయిపోయింది, క్రాప్ అయిపోయింది. కోడి అసలు ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి. వాటికి మీరు దిష్టి తీసేయాలి సాయంత్రానికి వెళ్ళిన తర్వాత. అన్ని కెమెరాలలో పడతాయి అవి. ఇంకా దాని ఎక్కడో ఉన్నాయి. దా దా దా. ఈ పాత ఒక్కటే జస్ట్ ట్రిమ్ చేస్తాం, దున్నము, జస్ట్ మనం నడవడానికి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా మేడం, మెయిన్ ప్లాంట్ ఆ హైట్. దాని పురుగుంది, అక్కడ చేతింది. ఇది ఆక్తేలు. ఇది అయితే కొద్దిగా విషయం ఉంటుంది దీనికి, మండుతుంది. ఇవన్నీ కుడుతూనే ఉంటాయి, తేనెటీగలు, కందిరీగలు, ఒకసారి 6-7 కుడతాయి. అది కూడా బాగా తీసుకుంటాం, అంటే అది కూడా మన రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదేం మొక్కింతకిను? ఇప్పుడు ఇది దశరథ గడ్డి, నైట్రోజన్ ఫిక్సేషన్, అంటే గాలిలో నత్రజని తీసుకొని వేర్ల ద్వారా అందిస్తుంది. అయితే మనకి ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ అయ్యేది ఏంటంటే వీటి వల్లనే. సపోజ్ ఎండాకాలం ఈ హైట్లో ఉంది అనుకుందాం, కింద 19 degrees Celsius మెయింటైన్ అవుతుంది. అది ఎక్సలెంట్ అన్నట్టు. ఎప్పుడు ఒకసారి నేను రిమూవ్ చేస్తే మళ్ళీ 42 degrees వెళ్ళిపోతుంది. ఎంత లాజిక్ ఉంది చూడండి. కరెక్ట్. ఈ హైట్ ఎప్పటికి ఉండాలి, ఈ హైట్. తర్వాత దీని మా అంటే దీని కాలము 6 నెలలు 7 నెలలు, తర్వాత ఇంత డ్రాప్ అయిపోయి మళ్ళీ ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎరువు తయారైంది, సైకిల్. అడవిలా ఎట్లా ఉంటుంది అదే ధర్మం. ఇది శంకు పుష్పం, ఇది కూడా పోషక విలువలు కలిగింది. ఇప్పుడు మీకు పండుల రావాలి అంటే పోషక విలువలు ఎట్లా వస్తాయి అంటే దీనివల్ల వస్తాయి. వేరే ఇప్పుడు మనం యూరియా వేస్తే ఆ యూరియా కంటెంటే మనకు వస్తుంది.
పొటాష్ అవన్నీ ఏముంటాయి అవన్నీ సహజంగా అందిస్తాయి. ఇప్పుడు అందరు అనుకునేది ఏంది మరి ఇది దీని కింద ఉంది కదా దీని అన్ని తీసుకుంటుందని. ఖాళీ భూమి నుంచి తీసుకుంది ఓన్లీ 1.5%. పంచభూతాల నుంచి 98.5% తీసుకుంటుంది. అంటే ఇది మొత్తం దానికి వెళ్తుంది 100%. ఒకవేళ ఇవి రిమూవ్ అయితే నేను మళ్ళీ ఎరువులు వాడాలి. రైట్, మొత్తం క్లీన్ చేస్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు సపోజ్ పురుగులు వచ్చాయి, అక్కడికి వెళ్ళాయి, దీన్ని తింటాయి, ఇక్కడ అయిపోతాయి. పర్టికులర్ నాకు ఈ ప్లాంటే కావాలని ఏం లేదు. అవును, ఇది ఉంటుంది ఇట్లా. ఇదంతా స్టఫే, ఇదంతా ఎరువే, బ్రహ్మాండమైన ఎరువు. ఇది కూడా బరాబానే. ఓహో, ఎంత బాగుంటుంది ఇదంతా. అసలు ఎంత కాసింది చూడండి. అవును. సో ఇవి ఏవి మీరు సేల్ పెట్టనంటున్నారు? పెట్టాము ఇక్కడ. వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తారు కదా, తలా 2 తింటారు. అమ్మేస్తే ఎవరికో ఒకరికి వెళ్ళిపోతుంది కదా. విజిటర్స్ ఎక్కువ వస్తారు, ఇట్లా చేసుకోవాలి అని ఎక్కువ మంది అట్లా. ఇదేమో బార్బడా చెర్రీ. ఇప్పుడు అయిపోతుంది. ఇది ఒక ఫ్రూట్, సిట్రస్. ఇది అవునా? ఇది కూడా సిట్రస్ది. ఇదన్నీ మంచి, క్యాన్సర్ రావద్దు అంటే ఇలాంటి పులుపు పదార్థాలన్నీ తీసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ వస్తుంది, ఇంకా రాలి. ఇప్పుడు వచ్చేటి అన్నీ ఇట్లా వస్తాయి, పులుపుకి సంబంధించింది. ఇట్లుంటుంది ఇదంతా. ఇప్పుడు ఈ కోడి వేసే ఎరువు పిట్టల జాతి కిందికే వస్తుంది. కోడి కూడా దీని ఎరువు పేడ కంటే 3 రెట్ల విలువైనది. అందుకే కోళ్ళు పెంచమని అంటాం. కోళ్ళు కూడా ఏంటంటే కొద్దిగా కంట్రోల్ చేస్తాయి కలుపును. అంటే కలుపు కొద్దిగా కంట్రోల్ ఉండాలి, మరీ తిరగలేని ఇబ్బంది కాకుండా. కోళ్ళు ఏం చేస్తాయి అంటే కొద్ది చిన్న ఉన్నప్పుడే జర్మినేషన్ దాన్ని కంట్రోల్ చేస్తాయి. అవి కూడా బెనిఫిట్ ఉంటాయి. మన ఎగ్స్ కూడా కొద్దిగా వస్తుంది మనకు అట్లా. ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సేషన్ ఇదంతా. ఇది ఏంటంటే గిరి పుష్పము, గ్లైరిసిడియా. ఇదంతా చాప్ అండ్ డ్రాప్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఈ మామిడి చెట్లకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చాప్ చేయాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ 30 డేస్లో మళ్ళీ వస్తాయి. త్వరగా పెరిగే మొక్క అంటే ఇదే. హైయెస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు దీనివల్ల. ఓకే ఓకే. సో అంటే మనం ఎరువు కూడా వెళ్ళక్కర్లేదు. మనకు భూమి పెట్టుకొని బయట ఎక్కడ కొంటాం. అవును. అట్లా ఇది ఒక 45 రకాల మామిడి ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ. ఇప్పుడు మన వంటకి ఏ మామిడికాయ తీస్తున్నారు? పునాస తీద్దాం. పునాస ఉంటుంది. ఇంకొకటి ఆల్ టైమ్ మ్యాంగో అని అదొకటి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాలి అసలు, బోర్ రీఛార్జ్ అనేది. ఈ కోళ్ళు రాత్రేటప్పటికి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాయండి, అన్నీ వచ్చేస్తాయి. సాయిల్ చూడండి ఎంత అసలు. మీరు అదే దున్నుతున్నాయి కదా శుభ్రంగా. ఎరువు వేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది సాయిల్ అంతటా. ఇది వచ్చేసి మల్టీవిటమిన్. ఇది 5 ఆకులు తినొచ్చు. అంటే మీకు విటమిన్ లోపం ఉందనుకోండి, అన్ని విటమిన్స్ అన్నట్టు ఇది. అవునా? మధ్యలో తెల్లగా ఉంది, అలాగే ఉంటుందా? అదే అలానే ఉంటుంది. ఏం చెట్టు సార్ అది? మల్టీవిటమిన్, దీని పేరే అది. 5 ఆకులు తినొచ్చు, బాగుంటుంది. మల్టీవిటమిన్ ఏంటి? చెట్టు పేరే మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ కొద్దిగా ఉంటుంది. అంటే కరివేపాకు సంబంధించింది, ఆ జాతికి. అవును, బాగుంటుంది, తినొచ్చు. అది సింధూరం. సింధూరమా అంటే? ఇప్పుడు ఆంజనేయ స్వామికి పెడతారు కదా సింధూరం చెట్టా? ఇది సింధూరం. ఎలా వస్తుంది సార్? కాయలు ఎర్రగా వస్తాయి కదా. దిస్ ఇస్ సంథింగ్. మనం ఆంజనేయ స్వామికి బొట్టు పెడతామే సింధూరం, ఆ చెట్టుట ఇది. అయితే దీనికి కాయలా వస్తుందా సార్? అంటే ఇంత కాయలాగా వస్తుంది. మీరు నలిపేస్తే మొత్తం సింధూరం అంటిపోతుంది. లిప్స్టిక్ పెట్టుకుంటారా? లేదా, లేదు ఇప్పుడు లేదు. ఆ ఇంటి ముంగడ ఎక్కువ కాదు. అయితే మనం చాలా మంది వచ్చిన వాళ్ళు ఇట్లా లిప్స్టిక్ పెట్టేసుకుంటారు అప్పటిదప్పుడు. ఇది ఎక్కడైనా తెప్పించారు సార్? ఇది ఇక్కడ నర్సరీలో దొరుకుతుంది, మనకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని, విష్ణువర్ధన్ గారు. అతను బాగిస్తున్నాడు, నమ్మకమైన వ్యక్తి. అతని దగ్గర అన్ని రకాల దేశాల నుంచి తెస్తాడు అతను. అతని దగ్గర తీసుకోవచ్చు. ఎక్కడ ఉంటారండి విష్ణువర్ధన్? ఇక్కడ మనకు ఇక్కడ సిద్దిపేట గివితలు ఉంటాడు. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్, మీరు ఇంతకుముందు చూసింటారు కానీ ఇది బాగా వస్తుంది. ఇది మిరాకిల్ ప్లాంట్. ఇవన్నీ వచ్చాయి కదా పూత, ఇది ఇంతే ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు ఇది తిన్న తర్వాత మీరు పులుపు అన్నీ తినేయచ్చు. ఒక ½ అన్ అవర్ వరకు సిట్రస్ అన్ని స్వీట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే 10 చెంచాల చక్కెర వేసుకుని తింటే ఎట్లుంటుందో అంత బాగుంటుంది అసలు. ఎక్సలెంట్. అన్ని ఆకులే ఉంటాయి ఇలాగా. అంటే ఈ పూత ఇది ఉంది కదా, ఇంత పండు వస్తుంది. మిరాకిల్, దీని పేరు మిరాకిల్ ప్లాంట్. ఫ్రూట్ ఎక్సలెంట్ అన్నట్టు అసలు. మీరు నిమ్మకాయ మొత్తం డైరెక్ట్ తినేయచ్చు. నిజమా? నిజం ఇది. సో ఇది తింటే ఎంత పులుపైనా మనం స్వీట్ లో తినేస్తాం. అది 10-20 ఎన్నైనా తినండి, ½ అన్ అవర్ వరకు అసలు నాలుక అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఓ మై గాడ్, అసలు ఎక్సలెంట్. దాని పేరే మిరాకిల్. కొద్ది షేడ్ ఉండాలి. అంటే చాలా మంది ఏం చూస్తారంటే చూసేసి ప్లాంట్లు పెట్టేస్తారు, ఎండాకాలం చనిపోతాయి. ఇట్లా
షేడ్ కాస్త నీడ ఉంటే తక్కువ ఉండాలి. సపోజ్ దీనికి ఒక సంవత్సరంలో ఒక 50 గంటలు నుంచి 100 గంటలు సరిపోతుంది ఎండ. అది చూసుకొని పెట్టుకోవాలి. ఈ రీసెర్చ్ అంతా ఎలా చేస్తారు మీరు? అంటే ఎన్నో ప్లాంట్లు పోయినాయిగా, చనిపోయినాయి కదా, దాన్ని బట్టి అనుభవం వచ్చింది, స్వానుభవం అంతే. ఇప్పుడు బాగా పెరుగుతుంది, ఇంత హెల్దీగా ఉంది. అంటే పెద్ద ప్లాంట్ కాదు, జస్ట్ బుషిగా ఉంటుంది, చిన్న ప్లాంట్. అట్లా ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంతకుముందు దాంట్లో అడిగింది ఏంటంటే, ఇక్కడ రండి, అయితే మనకు బయట అంతా ఎండాకాలం ఏమవుతుంది అంటే ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఎవరో పుల్ల వెలిగిస్తారు, కావాలని కాకుండా మిస్టేక్ లో పడిపోతుంది, దానివల్ల మొత్తం ఫైర్ వచ్చేస్తుంది. అది మొత్తం అప్పుడు ఏమైతాయి అంటే ఈ టేకు ఇవన్నీ ఆగిలి ఇంత దలసరి ఉంటది, మొత్తం కంప్లీట్ ఎండాకాలం ఏమైతుంది అంటే ఎండిపోతుంది. ఎండిపోయి మొత్తం కొట్టేస్తుంది, ఈ చెట్లు పోతాయి, అన్ని చనిపోతాయి, డ్రిప్ కాలిపోతుంది, పెద్ద నష్టం అవుతుంది. అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు 3 feet ఇది గుంజేసుకుంటాను, ఆకులన్నీ గుంజేసుకొని అవతలకి వెళ్ళి అటు 3 feet అటు దూరం జరుపుతాను. 15 రోజులకు ఒకసారి దూరం జరుపుతాం. చాలా మంది అడిగింది ఫైర్ ఎట్లా మీరు మెయింటైన్ చేస్తారంటే, 15 రోజులకు ఒకసారి మెయింటైన్, జస్ట్ ఫస్ట్ ఇబ్బంది అవుతుంది, తర్వాత 15 days కు జస్ట్ దూరం జరుపుకోవాలి. ఆ ఫైర్ అనేది మాక్సిమం అక్కడే ఆగుతుంది. అంటే బయట 3 feet దూరం జరుపుకుంటున్నాం కదా, మనకి ఎక్కడైతే బౌండరీస్ ఉంటాయో బయట ఫస్ట్ మన ఓపెన్ ఉంటే, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, అది అటు దూరం జరుపుకోవాలి, ఇటు దూరం జరుపుకోవాలి. 15 days కు ఒకసారి మళ్ళీ అంతా గడ్డి అది ఆకులన్నిటి అనుకోవాలి. చాలా ఉంటాయి ఇవన్నీ, కొన్ని వేల ఆకులు పడతాయి, ఒక్క ఫైర్ చాలు మొత్తం కాలిపోవడానికి. అందుకే అదొక్కటి చూసుకోవాలి. తప్పకుండా కామెంట్లో చెప్పారు కాబట్టి నేను ఎట్లా అనేది అవునండి చర్య తీసుకుంటున్నా అనేది చెప్పాను. అవును. నెక్స్ట్ ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం. ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం. అదేమో లీచీ అండి, ఇది లీచీ ఉంటుంది, లాంగన్ ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది. లీచీ మీరు అన్ని ఒకసారి చెప్పొద్దు, 1 by 1 చెప్పండి. అంటే ప్లాంట్ చూపిస్తాను. ఇదేంటిది? ఇది లీచీ. ఇది లీచీయా? లీచీ. ఇంకోటి ఏంటన్నారు ఇందాక? అటు సైడ్ ఉంటుంది, అంటే నేను గుర్తుంచుకోవడానికి చెప్తాను. అవునవును, అంటే మాటల్లో పడి కొన్ని మర్చిపోతుంటాం ప్లాంట్. అవునండి అవును. ఇదంతా స్టఫే. అసలు అయితే ఒక 1 feet ఉండాలి దీని మీద, భూమి మీద, అప్పుడు అసలు భూమి ఇంకా స్పీడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మన ఫోకస్ అంతా భూమి మీదనే ఉంటుంది, ఎంత భూమికి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్రాప్ ఆటోమేటిక్ వస్తుంది. అవును. ఇదేంటి సార్? ఇది వచ్చేసి బోర్ రీఛార్జ్ అండి. ఇప్పుడు ఇది చేసుకోకపోతే ఎండాకాలం మనం ఇవన్నీ లాస్ అయిపోతాం. అంటే ఇక్కడ అంతా బాగా వర్షాలు తక్కువ పడతాయి, ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా 1000 feet అంత లోతుకుంటుంది. ఇది చేసుకున్నాక మనకి ఎండాకాలం కూడా వర్షాకాలం ఎట్లా పోస్తుందో అట్లా పోస్తుంటుంది దీన్ని. అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది, మనకు 1 లక్ష రూపాయల దాకా అయింది దీని ఖర్చు. అప్పుడు 70,000 అయింది, దాదాపు ఇప్పుడు 1 లక్ష వరకు కావచ్చు. అంటే పర్మనెంట్ సొల్యూషన్. మీరు ఇది ఒక్కటి చేసుకుంటే 150 meters అంతా రీఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ బోర్ ఇంకోటి ఉంది కదా, అది కూడా దీని ద్వారా రీఛార్జ్ అవుతుంది. దీనికి హోల్స్ ఉంటాయి. ఇప్పుడు అదంతా మీద అప్ ఏరియా ఉంది కదండి, అవన్నీ అట్లా పడేసి మళ్ళీ అక్కడ నుంచి 1 feet మీదకి నుంచి కేవలం వాటర్ మాత్రమే ఇళ్ళకి వస్తాయి, కంప్లీట్ వస్తాయి, చాలా వస్తాయి. నేను మీకు భూమిలోకి వెళ్ళిపోతాయి, మొత్తం ఈ కేసింగ్ ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి, ప్యూరిఫై అవుతాయి, మీకు అసలు నీట్ వస్తాయి వాటర్. అలా అనుకుంటే వర్షం నీళ్ళు కూడా వెళ్తాయి ఇందులోకి. ఇప్పుడు వర్షం నీళ్ళు వెళ్తాయి, ప్లస్ ఇప్పుడు మీరు పడ్డ కాలువలది వెళ్ళింది అనుకుందాం, తర్వాత ఏమైతుంది అంటే 15 days ఈ కింద పొరల నుంచి వెళ్తాయి, మీరు సౌండ్ క్లియర్ వినబడుతుంది. 15 days వెళ్తాయి, అది ఇంపార్టెంట్ మెయిన్. అదే నేను ఇంకుడు గుంత చేసిన అనుకోండి, కొన్ని మాత్రమే వెళ్తాయి. ఇది డైరెక్ట్ 30 inch నీళ్ళు అట్ ఏ టైం వెళ్తాయి, 30 inch నీళ్ళు అట్ ఏ టైం వెళ్తాయి. అసలు ఎక్సలెంట్ ఇది. రైట్ రైట్. ఇది అందరు చేసుకుంటే భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో ప్రతి ప్లాంట్ బతుకుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నీళ్ళు లేకుంటే ఎందుకు బతికినాయి అంటే భూగర్భ జలాలు మీదకుండేటి, ఇప్పుడు లోతుకి వెళ్ళాయి కాబట్టి అది ఇబ్బంది. ఇది చూడు ఎంత బొద్దుగా ఉంది. అది మేల్, ఇది ఫీమేల్ కదండి? అవును అవును. ఓ అది అది కూడా ఎంత క్యూట్ గా ఉందో. ఇది ఆర్గానిక్ కాదు, న్యాచురల్. ఆర్గానిక్ అనే వర్డ్ అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు న్యాచురల్ అనే చెప్పండి, ఇక్కడ సహజ సిద్ధంగా వండించింది. ఆర్గానిక్ అంటే మళ్ళీ మనం తయారు చేసిన ఎరువు. అవును, న్యాచురల్. అదే తవ్వేస్తున్నా, అవే తింటున్నాయి చక్కగా. అంటే ఇవి మెయిన్ అందరు తిండి ఒకటే చూస్తున్నారు, కానీ అవి పడే శ్రమ చూడట్లేదు. ఎప్పుడైతే తిండి శ్రమ ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం ఉంటది, అది గమనించాలి. అవునవును, కావాల్సిన శ్రమ ఉంది వాటికి, వాడి ఫుడ్ వాటే వెతుక్కుని తీసుకోవాలి కదా పాపం. అప్పుడు అరుగుదల బాగుంటది, తిన్నది అరుగుతుంది, డిపాజిట్ కాదు. అవును. ఇంకొక మీటింగ్ లా వేరే మనకి ఎనర్జీ ఎందుకు డ్రాప్ అవుతుంది అనేది ఒకటి మిస్ అయినా, అదొకటి చెప్దాం. చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదేమో వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్, అది కూడా.
ఇది వైట్ రెడ్ వాటర్ యాపిల్. ఆహా. మన దగ్గర రెడ్ ఉంది, కంప్లీట్ వైట్ ఉంది. ఇది వచ్చేసి మిల్క్ ఫ్రూట్. ఇది మిల్క్ ఫ్రూట్. ఇది వచ్చి తల్లి పాల తర్వాత శ్రేష్టమైన ఫ్రూట్ అంటే ఇది. బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇదేమో కోకం బటర్ ట్రీ. అంటే మనం కేరళలో చింతపండు బదులు దీన్ని వాడతారు. కాకపోతే చింతపండు కంటే ఎక్కువ వాల్యూస్. ఇవే కోకమా? అవును కదా. ఇది కోకం. ఇది ఇది అది దశరథ గడ్డి. దీనికి కూడా మీరు తమలపాకు నేను ఎక్కియలేదు, మనం చేయాల్సిందే. తమలపాకు అది ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. అది మనం సున్నం వేసుకొని తినాలి, మనకి కాల్షియం ఫామ్ అవుతుంది. ఇప్పుడు బొక్కలు అరుగుతాయి. ఇది ఆకు రోజు అన్నం తిన్న తర్వాత ఇంత సున్నం వేసుకొని తినాలి. ఎక్సలెంట్ అసలు. ఇది సదాపాకు అండి. ఇది నరాల వీక్నెస్కి వాడతారు కదా. ఎలా తింటారు ఇది? ఇది మామూలు కషాయం చేసుకుంటారు. అవునా? ఏంటంటే పేరేంటది? సదాపాకు. మీరు స్మెల్ చూడండి, చాలా ఘాటుగా ఉంటుంది. అవునా? మీ చెట్టు కదిలిచ్చినా కానీ చాలా ఘాటుగా ఉంది. ఇప్పుడు ఇది మనము 4 అటెంప్ట్లు చేసాము. ఏది? లవంగం చెట్టు. లవంగం ఒకవేళ ఎండకు ఒక్క కాలం సస్టైన్ అయిందనుకోండి బతుకుతుంది. మ్యాక్సిమం ఎండాకాలం చనిపోతాయి మటుకు. అంటే కొంచెం నీడ అవసరం, కొద్దిగా షెమీ షేడ్. బా కృష్ణ తులసే. ఓ మై గాడ్, ఎంత ఎత్తు దిగిందండి. ఇది ఇలాచి. ఇది ఇలాచి చెట్టుట. కానీ ఇలాచి వస్తే మాత్రం ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది కదండి. ఫుల్ గా ఇలాచి కింద బడ్స్ వచ్చాయి కదా. అవునవును, అవే ఇలాచి. ఓకే ఓకే. అదేమో తాల్ జింజర్. ఇది ఇలాచి అని అమ్ముతారు. అది ఇలాచి కాదు, జింజర్లో ఒక టైపు. దాన్ని ఏర్లు వాడతారు. జింజర్లో ఒక టైపు. ఇది ఒరిజినల్ ఇలాచి. ఓకే. ఇదేమో మకోటా దేవ. ఇది ఒక ఫ్రూట్ ప్లాంట్. ఓకే. మకోటా దేవ. రోజు వీటితో సావాసం చేస్తాము. అది చెర్రీ జామ. ఇది రణపాల. ఇదంతా రణపాల కంటే అదే పరగడుపుని తింటారా? ఇప్పుడు ఈ ఇండ్ల విత్తనం ఉంటుంది, సీడ్. ప్రకృతి ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఇది కింద పడ్డది అనుకోండి, ఆ చెట్టు అవుతుంది. ఆకుల సీడ్ ఉంటుంది. నిజమా? స్పెషల్. అవునండి. సో ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలా? పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తినాలి. కషాయం కూడా వాడచ్చు. డైరెక్ట్ ఆకు తినేయచ్చు. ఇప్పుడు చేదు ఉంటుంది, పొద్దున పుల్లగా ఉంటుంది. నిజమా? నిజం. మీరు పొద్దున చూడండి, పులుపు ఉంటుంది. సో ఇది ఆకు పొద్దున్నే తింటే పుల్లగా ఉంటుందా, తర్వాత తింటే చేదుగా ఉంటుందా? రణపాలాకు కిడ్నీ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే, స్టోన్ ఉన్నా కూడా చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్తున్నారు. దట్స్ నైస్. ఇక్కడ రండి. ఇప్పుడు ఇదేమో బ్లాక్ మామిడి. ఇప్పుడు కొద్దిగా తినేస్తుంది. ఈ సీజన్లో కొద్దిగా పురుగు తింటుంది. అయితే ఇది బ్లాక్ మామిడికి దీనికి మదర్ రూట్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. జనరల్గా మనకి దొరికాయి కాబట్టి, బయట దేశాలను తెప్పిస్తాం కాబట్టి, మదర్ రూట్ గురించి ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఒక టెంక పెంచుతాం ఇక్కడ. ఇది మదర్ రూట్ అన్నట్టు. ఇది దీన్ని తీసుకొచ్చి ఇంట్లో యాడ్ చేసాం. ఇక్కడ అంటు కట్టాం చూడండి, ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. అవును కదా. ఈ మదర్ రూట్ ఏదైతే దీనికి లేదో ఇది అందిస్తుంది. ఓకే ఓకే. పోషకాల నుంచి దీని ఎయిర్ వ్యవస్థ ఉండదు. ఎందుకంటే ప్యాకెట్లు మార్చినప్పుడు కట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎంత అయితే లోతు ఉంటుందో అంత ఎయిర్ వ్యవస్థ లోపల ఉండాలి. అప్పుడే దాని లైఫ్ స్పాన్ లో బాగా బతుకుతుంది. అయితే దీన్ని ఇచ్చాం మనం. చూడండి ఇది ఎంత దృఢంగా ఉందో. దీన్నంతా దీనికి ఇచ్చేస్తుంది. ఇక్కడ స్టెమ్స్ రాకుండా ఎప్పటికప్పుడు తీసుకోవాలి. కొద్ది రోజుల తర్వాత మీకు అసలు ఏర్పడదు, మొత్తం జాయింట్ అయిపోతాయి. అట్లా చేసుకుంటే ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటాయి చెట్లన్నీ. ఓకే ఓకే. ఇవన్నీ ప్రకృతి నేర్పిస్తుంటుంది మాకు. డిఫరెంట్ టైప్, ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ జోడించాలి. అదేమో కరోండా. అంటే ఇది వాక్కాయ్. వాక్కాయ్. ఓ మై గాడ్, పుల్లగా ఉంటుంది. వాక్కాయ్ పప్పు పచ్చడి చేస్తామండి, చాలా బాగుంది. మనం బయటికి ఎందుకు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఉన్నవేవో ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ మీరు స్పెషల్ కాకుండా వంట చేస్తూ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ మునక్కాయలు. మళ్ళీ అది కరక్కాయ. కరక్కాయ చెట్టు ఉందా ఇక్కడ? ఇది కరక్కాయ. ఇది చూడండి, ఇది కరక్కాయ. కరక్కాయ. మళ్ళా రుద్రాక్ష ఉంటుంది, కరక్కాయ ఉంటుంది. కరక్కాయ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఫ్లమ్, దగ్గు, జలుబు ఏదొచ్చినా చక్కగా చిన్నది అరగదీసి లేదా విచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళు అయితే నోట్లో చిన్న కరక్కాయ ముక్కు పెట్టుకుని పడుకునేవాళ్ళు. చాలా బాగా చట్నీ అండి. ఇవి తోటే చట్నీ. ఇప్పుడు మీరు తిని చూడండి,
ఇది ఏమవుతుందంటే ఈ కాయ వేస్తే ఆ, ఉట్టి అది మామిడికాయ ముక్క పుల్లగా ఉండడం కాదు, ఆ. చట్నీ మొత్తం పుల్లగా అయిపోతుంది. అది చాలా బాగుంటుంది అసలు. ఇదేంటండి బ్రీడ్ ఏంటి? మామిడికాయ మామూలుగా వచ్చింది, అది ఏమో తెలియదు, దాని అంతా అదే వచ్చింది. తొక్కు పెట్టుకుంటాం దీంతో, ఓహోహో. బాగుంటుంది ఇది. ఇదేమో హన్మఫలం, దీనికి కొద్ది షేడ్ కావాలి. ఆహా. ఇది హన్మఫలం. ఇప్పుడు ఇట్లా తింటున్నాయి కదా, ఏం కంగారు పడక్కర్లే. ఇది చూడండి, ఇవన్నీ హోల్స్ తింటున్నాయి కదా. ఉమ్. మనం ఏదో కొట్టినాం అనుకోండి, దీని సహజ వ్యవస్థ అంతా పోతుంది దీని చేతులకించి. సో జస్ట్ వాచ్ చేయాల్సింది అంతే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ప్రొటెక్ట్ చేసుకుంటుంది, అది చేసుకుంటుంది. ఓ అక్కడ వచ్చాయండి ఫ్రూట్స్. అది వాటర్ యాపిల్ అండి. అదేనా వాటర్ యాపిల్ అంటే? వాటర్ యాపిల్. ఇది రెడ్ కలర్ లో ఉంది, జనరల్గా ఎల్లో ఉంటుందేమో కదా. ఉంది. మంచి పింక్ ఉంది. బాగుంటుంది, స్వీట్ పాన్ తిన్నట్టు ఉంటుంది. అక్కడ కూడా ఉంది. ఇంకా మనకు ఒక 6-7 రకాలు మినిమం డే ఉంటాయి పర్ డేలో. మనం తినాలంటే ఏదో ఒక ఫ్రూట్ స్వచ్ఛంగా అప్పుడు తెంపుకొని తింటాం. మనం ఎప్పుడైనా కానీ చెట్టు నుంచి తెంపి 45 మినిట్స్లో మన కడుపులు ఉండాలి, అప్పుడే కంప్లీట్ పోషకాలు వస్తాయి. ఇది గోనిలయం, ఇదంతా గోనిలయం. లోపల ఉన్నాయండి, ఆవులు బయట ఉంటాయి. ఆవులు బయట ఉంటాయి. కుక్కలు కూడా ఎవరిని ఏమన్నాయి, అలవాటు డైలీ వస్తారు కాబట్టి. ఇది గ్రేప్స్ ప్లాంట్. ఇది ఎంతో తమలపాకు. అవునండి, బా ఎంత పెద్ద తమలపాకు ఉందో. ఇది పీనట్ బటర్, రెడ్గా అయితే పల్లీలు తిన్నట్టు ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. పీనట్ బటర్ చెట్టు. పీనట్ బటర్ అయితే మనకి పీనట్ బటర్ బయట మీద ఇదేమో ఏమో దీన్ని ప్రాసెస్ చేస్తారేమో కదా. జర్బరా, అదేమో సింధూరము. జర్బరా ఇది కూడా సింధూరం ఫుడ్ కలర్ మెయింటైన్ చేస్తారు. ఇది ఆల్ స్పైస్ అండి. ఏంటండి అది? ఇది ఆల్ స్పైస్. ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా మసాలా వేసుకోవాలంటే ఇది ఒక్క ఆకు వేసుకుంటే సరిపోతుంది, ఒక 4-5 ఆకులు. వెళ్ళి చూడండి, అన్నీ ఉంటాయి అందులో. ఇలాచి, లవంగం, అన్ని ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. టోటల్ మసాలా ఫ్లేవర్డ్ ఇది. ఇందులో అన్ని వాసనలు వస్తున్నాయి. అదేమో బిర్యానీ ఆకు. అది బిర్యానీ ఆకు. ఇది ఆల్ స్పైస్. ఓకే ఓకే. మీకు ఇక్కడ ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది, అసలు టెంపరేచర్ భూమి వేడి కాదు. నేను మనకంటే సిటీలో కాంక్రీట్ కాబట్టి రాత్రి అంతా హీట్ వదులుతూ ఉంటాయి గోడలన్నీ, అందుకే ఎక్కువ టెంపరేచర్ అయితే. అది అందులో ఒక 10 మొక్కలు ఉన్నాయి అనుకోండి సపోజ్, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏసీలు వేసుకోవాల్సిన పని ఉండదు. ఇది రెయిన్ వాటర్ అండి. ఇదే అండి? ఇదే రెయిన్ వాటర్. ఇదేనా? ఇది 3 years వస్తుంది మనకు వంటకు ప్లస్ తాగడానికి. ఎక్సలెంట్ వాటర్ ఇది. ఇప్పుడు రెయిన్ వాటర్ ఎక్కడ పడుతుంది ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రూఫ్ టాప్ వాటర్ ఇప్పుడు అది ఉంది కదా. అవును, అది 14/12, అది సరిపోతుంది మనకు ఇది నిండడానికి. 14/12 అక్కడ క్లీన్ ఉంటుంది సర్ఫేస్. ఆ పైపు ద్వారా వచ్చేసి అక్కడ గేట్ వాల్ ఉంది కదండి, ఆ గేట్ వాల్ నుంచి బయటకు వెళ్తాయి. అంటే కంటిన్యూ పోవు అందులోకి, కంటిన్యూ వెళ్ళి 3 వర్షాల తర్వాత 4వ వర్షం 15 నిమిషాల తర్వాత అది బంద్ చేస్తాం, అది ఇప్పుతాం, అప్పుడు ఫిల్టర్ అయ్యి లోపలికి వెళ్తుంది. అప్పటిదాకా పోవు. నీళ్ళు అయితే ఆల్కలైన్ ఉంటుంది. దీన్ని టెస్ట్ కూడా చేద్దాం వాటర్ అంటే ఏంది అసలు, మనం పిఎస్ లెవెల్స్ ఏముంటాయి, టీడీఎస్ ఏంది అంతా చెక్ చేద్దాం మనం. తప్పకుండా. ఇదైందే, ఇది కొబ్బరి చెట్టు. ఇప్పుడు దీందే మనం చట్నీ చేస్తాం. రే బచ్చి ఇక వీడే 9 months. అవునా? 9 months అంతే. రే బచ్చి ఆ షైనింగ్ చూసారు? అవును, రాత్రి గోనిలయంలు ఉంటే అంత హ్యాపీగా ఉంటాయి. బచ్చి అటు పో బేటా, అటు పో. ఒక్క నిమిషం, నేను గడ్డేసి వస్తాను. అలాగేనండి. ఇది ఇప్పుడు 7th month ప్రెగ్నెంట్ వాళ్ళ మదరు. అవునా? రండి తిందుతా. తినండి, తిను గంగ, తినబెట్ట. సో గడ్డి కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పైన ఉంది గడ్డి సపరేట్ ఆవుకు. ఇవి ట్రాక్ ఏరియా, ఆవులు తిరుగుతాయి ఇక్కడంతా. ఓకే ఓకే. మీ మిస్సెస్ అండి? అవునండి. రా మనజీ గారు, నమస్కారం అండి. రండి. మీరు సీతమ్మని చూసలేదు కానీ ఆమె మరి ఎవరుంటారు చెప్పు ఇట్లా. ఈ ఏరియా అంతా ఏంటి సార్? ఇది 5 layer అండి. ఇది 5 దొంతర్ల వ్యవసాయం. ఇదే, ఇది 4 ఏళ్ళు అయిపోయింది. ఇంట్లో అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అరటి దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. అంటే నా అనుభవం ప్రకారము మనం ఏం చేయాలంటే 3 ఏళ్ళ తర్వాత కంప్లీట్ తీసేయాల్సి ఉంటుంది. అరటి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఒక పిల్క నాటాలి, లేకపోతే క్రాప్ తగ్గుతుంది. ఫస్ట్ వచ్చింది బాగుంది, తర్వాత వచ్చింది అదొక్క ప్రాబ్లం ఉంది. అదొకటి. ధాన్యం ఒకటి పెట్టొద్దు అంటాం. ధాన్యం ఏంటంటే వెడల్పుగా అవుతుంది, అది మళ్ళీ ప్రూనింగ్ చేయడం ఇష్టం ఉండదు. మిగిలినదంతా ఓకే, 5 layer అంతా బాగుంది. ఇదంతా చాప్ చేసాం.
కట్ చేసి మళ్ళీ ఇక్కడ వేసినట్టు. ఇదంతా అంటే ఎరువు అన్నట్టు, సహజమైన ఎరువు ఇదంతా. అవును. చాప్ అండ్ డ్రాప్. ఇది పసుపు. అవును అవును. పసుపు మనం ఎప్పుడైతే తీస్తామో అప్పుడు ముక్కేసేస్తాం. దాని టైం అప్పుడు అది జర్మినేషన్ అయిపోతుంది. పసుపు మొక్క రెడీ అయింది అనడానికి అవన్నీ ఎండిపోతాయట కదండి. అవును, ఎండిపోయినప్పుడు తీసుకోవాలి. అదేమో ఆవకాడో పక్కది, బత్తాయి ఈ సెంటర్ పీసు. కాకపోతే షేడ్ లో పెరుగుతుందని ఒక ట్రై చేశాను ఆవకాడో. ఈసారి ఫ్లవరింగ్ బాగా వచ్చింది, కాకపోతే నెక్స్ట్ టైం బాగా నిలబడుతుంది కాయ. ఏది మనకు దొరకని మొక్క ఏం చేస్తాము, ఫస్ట్ పెట్టుకొని దానికి ఒక టెంకేసి దాన్ని అంటుకట్టాము కదా. ఇదేమో బై బర్త్ నుంచి 2 టెంకలు వేసుకున్నాం ఇక్కడ కంప్లీట్. మనది ఏమంటారు, మామిడి తిన్న తర్వాత వచ్చేది టెంకన, పిక్క అంటారు కొంతమంది, టెంక అంటారు. ఈ 3 టెంకలు వేసుకోవాలి ఇక్కడ. వేసుకున్న తర్వాత మినిమం 2 వస్తాయి. వచ్చిన తర్వాత పెన్సిల్ సైజ్ అయిన తర్వాత ఇక్కడ అంటుకట్టాలి దీన్ని. అంటే ఇది ఒకటేమో ఇట్లా లాంగ్ ఉంటుంది, ఇక్కడ వరకు ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏం చేస్తామంటే అది కట్ చేసి దీన్ని జాయింట్ చేసి చుట్టేస్తాం. చుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత దీనికి మనకు కావాల్సింది అంటుకడతాం. చాలా మంది ఏం చేస్తారంటే మరి అదే పెట్టేస్తే ఇది ఒక్కటి వదిలేస్తే బాగుంటుంది అంటారు. కాకపోతే ఏమవుతుందంటే ఒక ప్యూరిటీ ఉంటుంది. దసేరి ఉంది అనుకోండి, ఆ స్వీట్నెస్ వేరు దసేరిది. మీరు ఇప్పుడు దసేరి టెంక పెట్టినంత మాత్రం కొన్ని క్వాలిటీస్ వస్తాయి, పరిపూర్ణంగా మొత్తం దసేరి రాదు. అందుకని మనకి ఏది కావాలో అది అంటు కట్టుకోవాలి. అది న్యాచురల్ ఫార్మింగ్ ఇది అంటూ అయితే బెటర్ అన్నట్టు. ఈ విధంగా చేసుకో. అన్నీ అట్లా చేసాం 4 ఇవన్నీ. ఇప్పుడు అది 36, అక్కడ మామిడి ఇక్కడ మామిడి 36, మళ్ళీ అటొక మామిడి అక్కడ కూడా, అది కూడా అట్లానే అంటుకట్టాం. అట్లా ఇదంతా గోల్డెన్ సీతాఫల్. సీతాఫల్ ప్లేస్లో గోల్డెన్ సీతాఫల్ పెట్టాం. ఇది ఒకటి బాగుంది. కానీ అదే క్రాఫ్ట్ వైజే అరటిది తీసుకుపోయి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కూరగాయలు కూడా చేసుకోవచ్చు. కూరగాయలు పచ్చిమిర్చి బాగా వస్తాయి, అవి తిందాం. ఏం పండి సార్? డ్రాగన్ చాలా బాగుంటుంది. ఇది పిచ్చిగుళ్ళు అండి. ఇది వెల్వెట్ యాపిల్. ఇది వెల్వెట్ యాపిల్. ఇది మెక్సికన్ బాదం. మెక్సికన్ బాదం అనేది ఇప్పుడు అది ఇండియన్ బాదం. ఈ బాదం ఏమో పలిపోతుంది. ఇది మెక్సికన్ బాదం. ఇది ఫాస్ట్ గ్రోతింగ్. ఇది వాటర్ యాపిల్. ఇది సెకండ్ క్రాప్. ఫస్ట్ క్రాప్ కాదు. ఫస్ట్ క్రాప్ మొత్తం వంగిపోతుంది, చాలా కాస్తుంది. ఇది సెకండ్ క్రాప్ కొద్దిగా వస్తాయి. ఇది మెడిసిన్ ప్లాంట్ నాగకేసరి అని. ఇది చూడండి, ఇది నాగకేసరి. దేనికి పనికొస్తుంది? ఇది మెడిసిన్ వాడతారు, నాగకేసరి. ఇట్లా ఇది అల్లనే రెడీ సార్. బాగా కాసింది, చాలా అంటే చాలా కాసింది. సైజ్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా మామూలుగా చక్కెర వేసుకుని తిన్నట్టుంది. ఇప్పుడు సీజన్ అయిపోయింది. అయ్యో, కొద్ది ముందు వచ్చే వాళ్ళకి బాగా దొరికాయి. ఇదేమో రెడ్ సపోటా అని మొన్న కొత్తగా పెట్టాము. దీని ఎరువుకు ఇది ఉంది. ఇప్పుడు ఇది ఉంది మామూలుగా ఇట్లా ఇరిచేసి దీనికి పెట్టేస్తాం మామూలుగా. అయ్యో, ఎందుకు ఇరిచేస్తున్నారు? దీని పని చాప్ అండ్ డ్రాప్. ఇది మళ్ళీ ఇదంతా డ్రాప్ అయిపోతుంది. ఇట్లా ఇది కట్ చేసి వేసేస్తాం. దీనికి ఎరువు కావాలి కదా. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లస్ చాప్ అండ్ డ్రాప్. ఇక్కడ ఎరువు ఇక్కడ తయారవుతుంది, లేకపోతే గ్రోత్ ఉండదు మనకు. ఇది ఉసిరిలు, ఇది ఒక రకము. ఇది పనస, మొన్న కాయ వచ్చింది, 3 ఇయర్స్కి వస్తుంది. అదేమో రెడ్ పనస. ఇది ఉంది కదా, ఇది హైయెస్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్. దీని తర్వాత గ్లైర్సిడియా వస్తుంది, చాప్ అండ్ డ్రాప్. ఇది ఉండడం వల్ల దీనికి మేలే, నష్టం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెట్టాను. ఇది ఆవకాడో, 3 ఇయర్స్కి వచ్చేది, 1 ఇయర్ అయింది. ఇది ఏం చేస్తామంటే ఎండాకాలం గొడుగులాగా చేస్తాం. ఎండ తర్వాత మళ్ళీ కట్ చేసి ఎరువేస్తాం. ఆ ఎండని తట్టుకోగానే ఉండదు కెపాసిటీ దానికి. ఇది యాపిల్ ప్లాంట్. ఇది మన దగ్గర వస్తాయి యాపిల్. ఈ మొన్న 20 పెట్టాను. మామూలు యాపిల్ మన దగ్గర వస్తుంది. చాలా బాగా వస్తుంది. 3 ఇయర్స్లో వచ్చేస్తుంది. ఇది ఈసారి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది యాపిల్. ఇదేమో కూర పనస అంటారు. ఇది సదా అని బ్రెడ్ ఫ్రూట్ కూడా అంటారు. కాకపోతే ఇది ఏంటంటే ఒక్క ఎండాకాలం తట్టుకుందంటే సస్టైన్ అవుతుంది. ఎక్కువ మటుకు ఎండాకాలం పోతుంది. ఇది మామూలుగా కూర చేసుకోవచ్చు. ఇది ఏం చేయాలంటే ఆలుగడ్డ ప్లేస్లో దీన్ని చిప్స్ చేసుకోవాలి. కొబ్బరి నూనెలా కొద్దిగా పెప్పర్ వేసుకొని ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది, మంచిది అన్నట్టు. ఆలుగడ్డ కంటే ఇది మంచిది. దాని ప్లేస్లో పెద్దగా అవుతాయి. అది రాజ్బెర్రీ. ఇదేమో దసేరి. అది నోని ఫ్రూట్. ఇమ్యూనిటీ బూస్టర్ అని. ఇప్పుడు 1000 రూపాయలు అమ్మేది ఇదే జ్యూస్. అంటే అట్లా పండిన తర్వాత వామిటింగ్ వస్తుంది ఆ ఫ్రూట్. మనం నిమ్మకాయ, కొద్దిగా తేనె, బెల్లం, తేనె అక్కర్లేదు, బెల్లము, నిమ్మకాయ, వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని తాగొచ్చు. ఒక 4గురికి అవుతుంది ఒక్కటి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఏంటండి చెట్టు పేరు ఏంటంటే? నోని ప్లాంట్.
నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది. అంటే ఇంకా అది ఫ్రూట్ ఇంకా పెద్దదవుతుందండి? అంతే ఇక మొత్తం వైట్ అయిపోవాలి దగ్గరికి వెళ్ళి. అచ్చా, ఇది లక్ష్మణ ఫలం. ఇది కూడా చాలా సార్లు అటెంప్ట్ చేసినాం, ఇప్పుడు సెట్ అయింది. ఒక్క ఎండాకాలం తట్టుకునేటట్టు చూసుకుంటే చాలు, రెసిస్టెన్స్ వస్తుంది. ఇది ఏంటి లక్ష్మణ పాల? లక్ష్మణ ఫలం, అది క్యాన్సర్ వాడతారు. దీని ఆకులు కషాయం చేస్తారు. ఇది మంచిది. ఇవి ఒక 20 ఉంటాయి మన దగ్గర. ఓకే ఓకే, చూడండి. ఓ మై గాడ్, ఇది 4 తాగొచ్చు. ఇంతే తెల్లగా మిక్సీ పట్టేసుకోవాలి. నిమ్మకాయ మంచి ఫ్రూట్ అన్నట్టు, ఇది హెల్త్ వైజ్. రెడ్ ఒకటి విడిగా చూసాను, ఎల్లో చూసాను, ఇవి 2 కలిపి ఉన్నాయి. నూరు వరహాలు. దీని పేరు నూరు వరహాలు అండి. ఓ, అంటే ఇది తేనెటీగలు అట్రాక్ట్ అవుతుంది, కొద్దిగా తేనె తీసుకుంటుంది. ఆ తేనె కూడా అది ఏం చేస్తుంది అంటే, తేనెటీగ ఇది బతికే అంతా అంటే పాలినేషన్ అయ్యేటట్టు కొద్దిగానే తీసుకుంటుంది, మిగిలినది వదిలేస్తుంది. దానికంత అసలు మనకి తేనె అవసరం లేదు. మేము తేనె ఎక్కడ ముట్టుకోం, అంటే అన్ని దొంగతనం చేసినట్టు అవుతుంది. అది ముట్టుకోము అసలు. తేనె బాగా పెడతాయి అన్ని. మీరు కుండలో చూసారుగా, అదేం చెట్టు? ఇది పొప్పడి, ఇది మొగది పాలినేషన్కు. అసలు ఏమంటారు దాన్ని? ఇది మొగది ప్లాంట్, మేల్ ఫీమేల్ ఉంటాయి కదా, దాంట్లో ఇది పాలినేషన్ అవుతాయి. అయితే ఇప్పుడు మామిడిలో కూడా పూత అంతా రాలిపోయింది అంటారు కదా, 95% మొగ పూత ఉంటుంది, ఒక 5% ఆడపూత ఉంటుంది ఆ పాలినేషన్కి. అది అట్లా కొన్నేమో సపరేట్ ఉంటాయి. ఇప్పుడు ఖర్జూర్ ఉందనుకో, ఆడది మొగది ఉంటుంది సపరేట్. అట్లా ఇంకా అంతా ఇట్లా ఉంటుంది. అదేమో బత్తాయి, అక్కడ కనబడుతుంది. పర్లేదు, కనపడుతుంది ఇక్కడ నుంచి. బత్తాయిలు నారింజ బత్తాయి, బత్తాయి బత్తాయి. ఇదేమో గోల్డెన్ సీతాఫల్, పెద్ద రకం. అందులోనే జామ్ ఉంది. సరే ఏం కొట్టేయాలని వదిలేసి. సో ఇక్కడ ఇదండి, ఇది ప్రపంచం మనది. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఇది రాక్సల్ స్టోన్స్లలో కనీసం ఒక 5-6 కలర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ పింక్, ఇక్కడ డార్క్ పింక్, ఇట్లా చాలా రకాల కలర్స్ ఉంటాయి. ఒక 5-6 కలర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో ఏం చేస్తున్నారంటే, ఇట్లాంటి స్టోన్ చూపించి ఇదే కలర్లో పౌడర్ అమ్ముతున్నారు. నేను మీకు ఒక లైవ్ డెమో చూపిస్తాను. స్టోన్ ఉన్న కలర్లో పౌడర్ రాదు. జస్ట్ ఒకసారి చూడండి. స్టోన్ ఉన్న కలర్లో పౌడర్ రాదు, ఇదే కలర్ వస్తుంది. ఇది మేము గ్రైండ్ చేసిన, ఇది మేము ఓన్గా గ్రైండ్ చేసాము. అయితే రాక్ సాల్ట్లో 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్ గ్రైండింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఎవరు సొంతంగా గ్రైండ్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రెండోది, స్టోన్తోని పౌడర్ మ్యాచ్ కావాలి. మూడోది, ఇది ఇట్లా గడ్డగడతా ఉంటుంది. ఎందుకంటే ఇది స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పౌడర్ స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే గడ్డగడతా ఉంటుంది. నేను మీకు లైవ్గా చూపిస్తాను. ఇది పింక్ ఉంది, పింక్ దంచితే పింక్ రాదు, వైటే వస్తుంది కదా. చూడండి, ఇక్కడ చూడండి, పగిలిన తర్వాత వైటే అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ. అయితే మార్కెట్లో వచ్చే కలర్ది ఒరిజినల్ కాదా? అయితే అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. కంపెనీ ఆ కలర్ ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ కలర్ ఎందుకు ఇస్తున్నాను అయితే నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, వైట్లోనే ఉంది, ఆల్మోస్ట్ లిటిల్ బిట్ మైల్డ్గా. అయితే మేమేమంటామంటే, మా మాటలు ఏం నమ్మద్దు, మీరు సొంతంగా మీరు రాయి దంచి చూడాలి. రాయి ఎక్కడ దొరుకుతుంది? ఈ రాయి వచ్చేసి ఇది సింధు ప్రాంతంలో భూమిలోకి నుంచి వస్తుంది మేడం. ఇది భూమి లోపల నుంచి వస్తుంది. మన ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్తుందంటే, హిమాలయ, సరస్వతి, సింధు ఈ 3 నదుల కలయికతోనే ఈ మైన్స్ ఏర్పడ్డాయని మనకు శాస్త్రం చెప్తుంది. సరే, బ్రిటిష్ వాళ్ళ వర్షన్ అది వేరే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే, భూమి అదే సముద్రం నీళ్ళు అలా లేచి అక్కడ పడ్డాయి, మైన్స్ ఏర్పడ్డది అంటారు. అది మాకు తెలియదు. అయితే రాక్ సాల్ట్ మైన్స్ మాత్రం మనకు శాస్త్రం చెప్తున్న ప్రకారంగా 3 నదుల కలయిక, హిమాలయ, సరస్వతి, సింధు. చూడండి, మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు యాక్చువల్గా? ఇది సింధు ప్రాంతంలో ఉంది మేడం, పంజాబ్ అవతల సింధు ప్రాంతం అంటే పాకిస్తాన్లో ఉంది. అయితే మొత్తము ప్రపంచంలో 2 దేశాలలో ఉన్నాయి. ఒకటి ఇరాన్లో ఉంది, ఇంకోటి పాకిస్తాన్లో ఉంది. అయితే పాకిస్తాన్లో ఏదైతే ఉందో అది వరల్డ్ బెస్ట్ సాల్ట్, దాని మించిన ఉప్పు ఇంకోటి లేదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ట్రేడ్ బంద్ అయినందుకు ఇది దుబాయ్కి పోయి దుబాయ్ నుంచి వస్తుంది ఈ సాల్ట్. అంత కాస్ట్ ఉంది మనకి, చాలా కాస్ట్, ప్లస్ 5000 కిలోమీటర్ జర్నీ, ప్లస్ మన ఇండియా గవర్నమెంట్ దీని మీద 200% డ్యూటీ వేసింది. ఓ మై గాడ్, 200%? పుల్వామా అటాక్ అయినాక 2019లో. అయితే మనము 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు వాళ్ళు ట్రేడ్ బంద్ చేసిండ్రు. అయితే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చాలా కంపెనీస్ షార్ట్ కట్ మెథడ్లో ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇరాన్ సాల్ట్ తినడానికి పనికిరాదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
ఈ సాల్ట్ అక్కడ కూడా సాల్ట్ మైన్స్ ఉన్నాయి. ఆ సాల్ట్కే కొంచెం కలర్ యాడ్ చేసేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే చాలామంది నన్ను అడుగుతుంటారు, మార్కెట్లో అందరూ పింక్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తలేరని. నేనేమంటా అంటే కలర్ నన్ను అడగొద్దు, క్వాలిటీ ఒక్కటే నా చేతిలో ఉంది. నేను ఓన్గా గ్రైండ్ చేస్తాను, అది ఆ ప్రూఫ్ చూపిస్తాను. స్టోన్తో పౌడర్ మ్యాచ్ అయితే చెక్ చేసుకోవాలి. ఇది 3 కాలాల్లో 3 విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తేమని గ్రహిస్తుంది. మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే లూజ్ అయిపోతుంది. ఇదే ప్యాకెట్ చలికాలంలో వర్షాకాలంలో అయితే చాలా గట్టిగడుతుంది. గట్టిగట్టినప్పుడు మామూలుగా అయితే ఇట్లా కొంచెం గట్టిగా వేసి నేలకేసి కొడితే కానీ లూజ్ కాదు. అయితే మా సాల్ట్ ఫ్రీఫ్లో ఉండదు, ఇట్లా ముట్టుకుంటే జారిపోదు, ప్లస్ కలర్ రాదు, గడ్డగడతా ఉంటుంది. అయితే మార్కెట్లో 99% ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక సైడ్ ఉన్నాను. అయితే జనరల్గా ఎవరైనా కానీ 99%నే నమ్ముతారు, 1% నమ్మరు. అయితే నేనేమంటా అంటే నేను చెప్పిన మాటలు ఏది వద్దు, ఏ రికమెండేషన్ ఏది వద్దు, మీరు సొంతంగా రాయి దంచండి. దంచితే మీరు దంచిన పౌడర్ నేను దంచింది సేమ్, నేను ఇచ్చిన పౌడర్. నాకు అర్థమైంది ఏంటంటే 2 మ్యాచ్ కావాలి. అన్నిటికన్నా మించి బయట అది కలర్ వస్తుంది అని అంటే ఇట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ అని అర్థం. రాంగ్. అయితే ఇంకోటి ఏంటంటే ఓన్ గ్రైండింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, ఇప్పుడు ఆ 2 కంట్రీస్ కూడా మనము నమ్మదగ్గ కంట్రీస్ కావు. వాళ్ళు లూజ్ పౌడర్ ఇస్తున్నప్పుడు అందులో యాంటీ క్రాక్ ఏజెంట్, కలరు, ఇంకొకటి అది నేను చెప్పకూడదు, వీరమాచన్ గారు చెప్పారు, అది చెప్పొచ్చో లేదో, ఆయన పొటాషియం సైనైడ్ మిక్స్ చేస్తున్నారు అని చెప్పారు. అందులో ఆయన ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా చూపించాడు. ప్లస్ మనకు నెట్లో చూస్తే కూడా అవుననే కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, CNBC ఛానల్ కూడా ఉన్నాయి. ఒక ఉప్పల పొటాషియం సైనైడ్ అనేది 3% మిక్స్ చేస్తున్నారు. అది ఏ విధంగా కూడా మంచిది కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే, ఇది గ్రైండింగ్ సాల్ట్ గ్రైండ్ చేయాలంటే 1 ఎకర్ ల్యాండ్ కావాలి, చాలా పెద్ద పని. సాల్ట్ గ్రైండింగ్ చేయాలంటే పెద్ద ప్లేస్ కావాలి, ఇంకటి కంటైనర్ తిరగాలి. రాళ్ళని డంప్ చేసిన తర్వాత మేము రాళ్ళని కడిగిన తర్వాతనే గ్రైండ్ చేస్తాం, కడిగి సన్ డ్రై చేస్తాం. ఇది చేయాలి తప్పకుండా. ఎందుకోసం అంటే మైన్స్లలో చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని వాళ్ళు నడుస్తుంటారు, అక్కడ మన కంట్రోల్ ఉండదు. మా ప్రిమిసెస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ రాళ్ళన్నీ కడుగుతాం. అయితే ఈ రాళ్ళలో కొంచెం తరుగు తీసేస్తాం, కొంచెం మట్టి అది ఉంటుంది, ఆ తరుగు అంతా తీసేస్తాం. తరుగు తీసేసిన తర్వాతనే మేము గ్రైండ్ చేస్తాం. ఆ గ్రైండింగ్ ప్రూఫ్ నేను చూపిస్తాను. మనం ఓన్గా గ్రైండ్ చేసిన దానికే మనము గ్యారంటీ ఇస్తాం. లూజ్గా తీసుకొచ్చి అమ్మేస్తే అది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కడుపుకి తినే తిండి కదా. ఇప్పుడు మనం కూరగాయలు ఎట్లా కడుక్కుంటున్నామో రాళ్ళు కూడా ఇవన్నీ కడిగితే కొంచెం ఖర్చు అవుతుంది, నేను ఒప్పుకుంటాను. ఖర్చు అవుతుంది, తరుగు అవుతుంది, నీళ్ళ వేస్టేజ్ అవుతుంది. అట్లా అన్ని వేస్ట్ అనుకుంటే ఇంకా మనం వ్యాపారం చేయలేం. కాబట్టి నేనేమంటా అంటే చూడండి, ఇప్పుడు మీ ముందే నేను దంచిన చూడండి. ఇప్పుడు డార్క్ పింక్ ఉంది, ఇప్పుడు లైట్ పింక్, కొట్టాక కొంచెం వైట్. కొట్టిన తర్వాత చూడండి అయిపోయింది, ఇట్లా అవుతుంది. ఇది చూసుకోవాలి, అంతేకాని కలర్స్ నన్ను అడగొద్దు. మీరు ఎన్నిసార్లు ప్రజలు నన్ను చాలాసార్లు కలర్స్ అడుగుతారు. నేనంట అరిచి గీ పెట్టినా సరే కలర్ వస్తే తీసుకోవాలి, లేదంటే రాదు. వస్తేనే తీసుకోవాలి. ఊరికి నన్ను కలర్ అని నన్ను ఇబ్బంది పెట్టదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ముట్టుకుంటే జారిపోవాలంటారు, ఎక్కడికైనా జారుతుంది. అయితే నేను సింపుల్గా ఒకటే మాట చెప్తాను. సరే ఇవన్నీ మనం కొంచెంసేపు పక్కకు పెట్టేస్తే ఈ రాయి మీరు దంచండి, పౌడర్ చేయండి, మిక్సీ చేయండి. మీరు ఏదైనా గాజు సీసాలు వేసేసి ఎయిర్ టైట్ చేసేయండి. అట్లా ఒక 2 బాటిల్స్ 3 బాటిల్స్ పెట్టేసి ఏదైనా మీరు వర్షాకాలం, చలికాలం, ఎండాకాలంలో ఏదైనా అట్లా అబ్జర్వ్ చేయండి. లేదండి, ఇప్పుడు మామూలు సాల్ట్ అయినా కూడా వర్షాకాలం, శీతాకాలం వచ్చినప్పుడు చెమ్మ పీల్చుకుని వాటర్గా అయిపోతుంది. దట్స్ క్వైట్ కామన్. కాకపోతే మీకు మార్కెట్లో ఉన్న సాల్ట్లు ఏవి కూడా మీకు తేమే గ్రహిస్తలేదు, అసలు వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తలేదు. అయితే జనాలకి ఇది అర్థమవుతలేదు. జనాలు ఏమనుకుంటారు అంటే, అబ్బా ఇది ఈయనది ప్రవీణ్ది, అదే వజ్రతంది, ఇట్లా ముట్టుకుంటే జారతలేదు, గడ్డ కడుతుంది. ఇది రాక్షస స్టోన్ అండి. ఇవి ఆవులు నాకుతాయి, ఆవులు కానీ, గేదెలు కానీ, గుర్రాలు కానీ ఇవి నాకుతాయి. ఎందుకు నాకుతాయి అంటే దానికి ఇందులో రాక్ సల్ఫ్లా 84 మినరల్స్ ఉంటాయి. అయితే ఈ మినరల్స్ అన్ని వాటికి అందాలంటే ఎప్పుడైతే పోషక తత్వాలు లోపం జరుగుతుందో అప్పుడు మాత్రమే ఇది ఆవులు కానీ, గేదెలు కానీ, గుర్రాలు కానీ నాకుతాయి అనమాట. నాకుతే ఏమైతుందంటే దానికి నోరు శుభ్రం అయిపోతుంది, ప్రేగులు శుభ్రం అవుతాయి, కడుపులో నొలి పురుగులు ఏమంటే చనిపోతాయి.
దానికి అరుగుదల కూడా చాలా మంచిది. ఇది పశువులు కూడా నాకుతాయి. లేదు మనం దంచి కూరలు వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. సో ఆ ప్లేస్ వేరు, ఈ ప్లేస్ వేరు కదండి. ఇదేంటి సార్? ఇదేమో రైతులకు సస్టైన్ ఎట్లా కావాలనడానికి ఒక మోడల్. కూరగాయలు పండ్లు ఏ విధంగా తీసుకోవాలి 0 బడ్జెట్లో. ఓకే. అంటే ఈ 3 ఎకరాలు లేబర్ లేకుండానే చేస్తాం. అదేమో మా మిస్సెస్ చూసుకుంటుంది మొత్తం, నేను చేస్తాను. నేను మా అబ్బాయి వీకెండ్స్ మా అబ్బాయి చేస్తాను. ఇది డిఫరెంట్ ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకే. రైతు ఆరోగ్యం దృష్టిలో సస్టైన్ కావచ్చు, మిగిలిన ఆర్థికంగా కూడా సస్టైన్ కావడానికి మోడల్. ఓకే ఓకే. ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయండి? ఇక్కడ మునిగ ఉంటుంది, అరటి ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, అట్లా అవన్నీ. ఇవేం మొక్కలు సార్ ఇక్కడ పెట్టారు కిందవి? ఇవన్నీ బ్రూమ్ స్టిక్, మనం ఇంట్లో వాడతాం కదా, చీపురు. ఇట్లా చీపురు. అవునవును. ఇది కూడా మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. అంటే పచ్చి మీద కోసుకోవాలి. ఒక 6 కోసుకుంటే ఒక చీపురు అయిపోతుంది. అంటే దాదాపు 0లా మెయింటైన్ చేయాలి ఇల్లు, డబ్బులు ఖర్చు పెట్టకుండా అనేది. ఇది బోర్ రీఛార్జ్. ఇది అది బోరా సార్? అది ఇక్కడ బోర్ ఉంది, మీద మీరు ఎంట్రన్స్లో బోర్ ఉంటుంది, అందులోకి నీళ్లు వెళ్ళడానికి చేస్తున్నాం. వస్తున్నాను ఒక నిమిషం, ఇది కూర్చోడానికి. ఓహో, మంచి పని చేశారు సార్. అంటే ఎక్కువ డాక్టర్స్ వస్తారు వాళ్ళకు. ఇక్కడ మాత్రం చాలా హాయిగా ఉంది, మామూలుగా లేదు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. రంజిత్, అక్కడ పక్షులు గూళ్ళు ఎన్ని కట్టాయో చూపించావా? అదేంటి సార్ ఇప్పుడు ఇంత పెద్దది లోతుది నుయ్యి లాంటిదా? ఇది మనకున్న ప్లేస్ లో డౌన్ ప్లేస్, ఇది మిగిలినదంతా అవుట్ ప్లేస్. వాటర్ కోసం అంటే ఇక్కడ ఎండ అంతా ట్రెంచ్ కొట్టేసి ఒక భారీ వర్షం పడితే ఒక్క రోజులో నిండుతుంది. ఆ నిండిన తర్వాత బోర్లకు డైరెక్ట్ పంపిస్తాం. అంటే బోర్ రీఛార్జ్ ఇది ఒక టైప్. 3 అన్నాను కదా, అదొకటి అయింది. ఇది 2వ పద్ధతి. ఇక్కడ 1,00,000 లీటర్ నిండుతాయి. ప్యూర్ వాటర్ మాత్రమే ఇంట్లోకించి పై నుంచి అండర్ గ్రౌండ్ ఒక లైన్ ఉంటుంది, ఆ కేసింగ్లకించి వెళ్ళిపోతాయి. ఇది ఒక సిస్టమ్. ఇది ఎక్కడ కొన్నారు మీరు? ఇది శామిరిపేటల. అది చూశాను, ఎప్పటికైనా ఇది వేసుకోవాలా అని. కష్టమే రైతుకు, కానీ అట్లా ఇట్లా కొద్దిగా చేసుకోగలిగా. ఇది కూడా చాలా బాగా చేశారు. ఇదేం మొక్క పైన ఉన్నది? అది షో ప్లాంట్ మేడం. అంతేనా? నీడగా శాంతంగా ఉంటుంది. అంటే పిల్లలు బర్త్డే అప్పుడు ఇక్కడే వాళ్ళు నచ్చింది ఇంట్లో చేసుకొని ఇక్కడ కూర్చొని ఒక మొక్క పెట్టేసి ఇక్కడ తింటారు. బయట వాళ్ళు కూడా తినరు, బయట ఎలాంటి తినరు. అంటే ఫంక్షన్లో తినము, ఎవరు చుట్టాలల్లో తినము. అంటే ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేస్తే అక్కడ తింటాం. అంటే చాలా మంది అనేది ఏంది, నువ్వు అట్లా తిని 100 ఏళ్ళు బతుకుతావా అని కాదు. ఈ దేహం సర్వీస్ చేయాలి అంటే బాగుండాలి. దేహమే దేవాలయం కాబట్టి ఆ లోపలికి ఏం పంపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఒకసారి మన ఎమరాల్డ్స్ విజయరామ్ గారికి పండు మిరపళ్ళు పచ్చడి పంపించా. ఆయన నాకు ఫోన్ చేశారు, అంజలి గారు ఈ పండు మిరపళ్ళు మీరు ఎక్కడ కొన్నారు అని. సార్ జస్ట్ మామూలు రోడ్ మీదే తీసుకున్నాను సార్ అంటే, అయితే మేము తినం. రైతులు ఎక్కడన్నా మీకు రైతు పండించింది ఏమైనా ఉంటే చెప్పండి, ఇదంతా మందులు వేసేస్తారు, మేము తినం, పడేస్తున్నాం పచ్చడి అని. ఆహారమే ఔషధం కాబట్టి మనం చక్కగా మంచిది తీసుకుంటే సర్వీస్ చేస్తుంది శరీరం, లేకపోతే కుంటు పడిపోతుంది. అంతే ఉద్దేశంగానే ఎవరిని నొప్పియాలి, వాళ్ళ ఆహారం తినొద్దు అని అట్లేమి ఉండదు. అట్లా ఇప్పుడు పాప మ్యారేజ్ కూడా అక్కడే చేస్తాను, ఫామ్లోనే. అంటే ఇక్కడ కూరగాయలు పండించి సహజ సిద్ధంగా పండించింది తక్కువ ఖర్చుతోటి. ఎందుకు అన్నెసరీ ఖర్చు పెట్టి లైఫ్ లాంగ్ అప్పులు తీర్చలేక అవన్నీ ఎందుకు అన్నెసరీ కదా, అది అట్లా అని అదో ఆలోచన. తక్కువ ఖర్చు కూడా చేయొచ్చు, ఏమవుతుంది. మంచి ఫుడ్ పెట్టడం 100 రకాలు పెట్టి అట్లా తినకుండా అట్లా అనేస్తారు, అది ఎవరికి యూజ్ కాదు. ఫుడ్ వేస్ట్ అవుతుంది, వాటర్ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది. నిజం. నిన్న మొన్న 2 ఫంక్షన్స్కి వెళ్ళి మొత్తం హెవీ ఎసిడిటీ ఉంది సార్. నాకు జామకాయ తింటే ఎసిడిటీ అసలు మీరు నమ్మరు, గాలి ఇలా వెనక్కి సక్ చేస్తే ఎంటీ అయిపోతుంది చూసారా, అంత బాగా పనిచేస్తుంది నాకు. సో థ్యాంక్ యూ రంజిత్ ఫర్ దిస్ జామకాయ. ఎక్కడో దొరికింది మా వాడికి, ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ బోర్డ్స్ డ్రాపింగ్ ప్లాంట్లు. అంటే మనం ఏం చేస్తామంటే బోర్డ్స్ డ్రాప్ ఎక్కడ చేస్తుందో అది కవర్లో పెట్టుకుంటాము, పెట్టుకొని 1 మంత్ తర్వాత అక్కడ పెడతాము. దీనికి రెసిస్టెన్స్ బాగుంటుంది, ఒక కోట్ వేస్తుంది దానికి. ఇప్పుడు అడవిలు అట్లనే నిర్మించబడతాయి, లేకపోతే అన్ని లక్షల ఎకరాలు ఎవరు పెట్టరు. అంతే సింపుల్. అవి రెసిస్టెన్స్ అమోఘంగా ఉంటుంది, ఓన్ రెసిస్టెన్స్. నీళ్ళు కూడా తక్కువ పడుతాయి, చాలా తక్కువ, నీళ్ళు లేకుండా బాగా పెరుగుతాయి. అట్లా అన్నట్టు. ఇది ఎంత మొత్తం సార్ ఏరియా? ఇది 1 ఎకరం 24 గుంటలు. ఇక్కడ కూరగాయలు అన్నీ మనకి ఇక్కడ నుంచి వస్తాయి, కూరగాయలు కానీ పండ్లు కానీ అవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. డైలీ మార్నింగ్ ప్రస్తుతం సొరకాయ ఉంది, టమాటా పెట్టాము. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు టమాటా వచ్చేదంతా హైబ్రిడ్, మనకు వచ్చేది ఇంకొక 2 మంత్స్ తర్వాత క్రాప్ వస్తుంది.
ఎప్పుడైనా కానీ సీజన్ వైజ్గా వచ్చేటి తినాలా. పూర్వీకులు కూడా అట్లనే డిజైన్ చేసుకున్నారు. ఏమంటే ఒరుగులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అధిక దిగుబడి చలికాలంలో వస్తుంది టమాటా. అప్పుడు మామిడికాయ కానీ ఇవి కానీ ఉసిరికాయ ఒరుగులు పెట్టుకొని తినేవాళ్ళు, ఉప్పు రాసుకొని ఎండబెట్టుకొని. మంచి ఇప్పుడు ఏమంటున్నారు, ఉప్పు నిల ఉన్న ఉప్పు తింటే బీపీ అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు అది నిజంగా. ఇప్పుడు అట్లా అంటారు, పాలు వేడి అంటారు. స్వచ్ఛమైన ఆవు పాలు దొరకడం కష్టం అండి, అసలు ఆవులు లేదు. అయితే కీసరలో మా తమ్ముడు జయపాల్ రెడ్డి గారు అని చేస్తారు పాపం. 2 చిన్న పిల్లల్ని వేసుకొని చాలా అంటే నిజాయితీగా పాలు అమ్ముతాడు. ఆయనకి ఏం మిగలది. ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళకి ఏం మిగలదు. అది మన వినియోగదారులు కొద్దిగా మీరు వెళ్ళి పాలు తాగే వాళ్ళు వెళ్ళి ఆయన కష్ట సుఖాలు తెలుసుకొని ఆవుకు దాని ఇవ్వండి. డబ్బులు ఎవ్వరు మేము అడగం. వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడిపోతాడు దానకు లేక. నాకే బాధ అనిపిస్తుంది. అంటే అవన్నీ జర వినియోగదారులు మీకు మంచిది కావాలంటే అక్కడ మీరు బతికియండి, మీరు చెయ్యండి. లేదంటే చేసే వాళ్ళని బతికియండి. లేకపోతే ఎవరికి ఫుడ్ ఉండదు. వాళ్ళు కూడా వదిలేస్తారు గత్యంతరం లేక. 40,000 50,000 లక్ష దాకా వచ్చే వాళ్ళు కూడా ఒక మంచిది బతికిద్దాము ఆవును కానీ మంచి ఫుడ్ ఇద్దామని వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైతే ఆవులు లేకుండా ఉన్నారో వాళ్ళు బాగున్నారు. అందుకనే కొద్దిగా వినియోగదారులు ఒక్కవైపు రైతు వైపు చూస్తే బాగుంటుందని మా ఆలోచన. అట్లా ఈ సందర్భంగా యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారండి? యంగ్స్టర్స్కు ఎవరికైనా అండి, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి శక్తిహీనులుగా మారిపోతున్నారు. ఇప్పుడు యువత అనుకోవచ్చు, ఇంకొక 40-50 ఏళ్ళు ఉన్న వారికి ఇప్పుడు దాదాపు బతికేది 50-60 ఏళ్ళు అతి కష్టం మీద ఇప్పుడు ఉన్న జనరేషన్. అంటే ఇంకా రాను ఏమవుతుందంటే అది కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి ఫుడ్ ఒకటి లేదు, అసలు ఎండ తగలట్లేదు, అంటే నేచర్కు దగ్గరగా ఉండట్లేదు. మెయిన్ అది ప్రాబ్లము. ఆ ఆహారం కూడా ఏమవుతుందంటే శక్తి ఇచ్చే ఆహారం కావట్లేదు. ఎప్పుడైతే మనం సపోజ్ ఏదైనా మంచి ఆహారం తిన్నాడు అనుకోండి, దాన్ని బర్న్ చేయాలి అంటే మీరు ఏదైనా వర్క్ చేయాలి. 3 కాలాలప్పుడు చెమట వెళ్ళాలి మీకు, చెడు టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే. మనం ఇప్పుడు తింటున్నాము, మంచి ఆహారం తింటున్నాము, దాన్ని శక్తిగా కన్వర్ట్ అవ్వట్లేదు అంటే మీరు శ్రమ చేయట్లేదు. కరెక్ట్. అయితే మీరు ఏం చేయాలంటే వీకెండ్స్ దాదాపు 2 రోజులు హాలిడే ఉంటుంది. ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి సర్వీస్ చేయొచ్చు. పొలం పని నేర్చుకోవడం అవుతుంది, ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది. అసలు నేచర్ అంటే ఏంటి, ఒక శుద్ధమైన ఆక్సిజన్ తీసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ 5 రోజులు పడ్డ శ్రమ ఇట్లా మర్చిపోతారండి ప్రకృతి దగ్గరికి వస్తే. తల్లి ఒడి లాంటిది. అయితే మీరు 2 రోజులు చేసినాక మండే నోడు ఈజీగా వెళ్ళిపోతారు ఆఫీస్కు, మీకు స్ట్రెస్ ఉండదు. అవును. ఎప్పుడైతే మీరు ప్రకృతి దగ్గరకు వచ్చి ఎప్పుడు స్ట్రెస్ రిలీజ్ అయిపోయి తిన్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అవుతుందో మిగిలిన 5 రోజులు హ్యాపీ. మళ్ళీ రండి 1 వీక్ దాకా. ఇప్పుడు ఎక్కడికో డబ్బులు ఖర్చు పెట్టి హోటళ్ళకు అది వెళ్తారు కదా, ఒక్కసారి నేచర్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ అన్ని జీవరాశులు ఎందుకు ఆనందంగా బతుకుతున్నాయి. మీరు మన కోడి చూడండి, ఆవు చూడండి, ఎందుకు దానికి ఆశ లేదు. దానికి ఏమి కావాలి, మంచి స్వేచ్ఛ కావాలి, మంచి ఆహారం కావాలి, గాలి వనరులు అది ఉంటే సరిపోతుంది. అధిక ధనం వల్లనే ఇవన్నీ అవుతున్నాయని మేము అనుకుంటున్నాం. కరెక్ట్. సో అయితే ఎవరైనా వీకెండ్స్లో మీ దగ్గరికి రావచ్చు, వ్యవసాయం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం ఒకటి చేస్తున్నాను. సండే కర్ణాటక, బెంగళూరు, రాయలసీమ వాళ్ళు వస్తారు. వాళ్ళకి 1000 ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే మరి అందరు వచ్చేస్తే నేను పని చేసుకోవాలి కదా. సండే ఇప్పుడు 1000 పెట్టే వాళ్ళు వ్యవసాయం చేయలేరు. మేము అబ్సల్యూట్లీ 0 బడ్జెట్లో ఎట్లా చేస్తున్నామో చెప్తాం, అదే చూపిస్తాము. క్షేత్ర దర్శనం ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. చాలా మంది బుక్ చేసుకుంటారు, వస్తారు, నేర్చుకుంటారు, హ్యాపీ. మళ్ళీ డౌట్లు ఉంటే ఏమైనా వాయిస్ మెసేజ్ పెడితే 7 తర్వాత నేను చేస్తాను. నేను 6 o'clock తింటాను కాబట్టి అప్పుడు నేను ఫోన్ తీసుకోను అన్నట్టు, ఫోన్ తక్కువ వాడతాను. ఫోన్ కూడా ఎక్కడ లోపల పెట్టేశారు, ఫోన్ అది రింగ్ అవుతూనే ఉంది, ఇందాక చూసాను. అయితేనే ఉంటుంది అది, అట్లుంటుంది అన్నట్టు. ఫోన్కు దూరం ఉంటే బెటరు నా ఉద్దేశంలో. తక్కువ ఎంత అవసరమో మీరు వాయిస్ మెసేజ్ పెట్టేయండి, అయిపోతుంది. మామూలుగా మాట్లాడారు అనుకోండి గంటలు మాట్లాడుతూనే ఉంటారు. జస్ట్ వాయిస్ మెసేజ్ వచ్చింది, మళ్ళీ దాని రిప్లై వాయిస్ మెసేజ్ వెళ్ళిపోయింది. కావాలంటే మళ్ళీ వింటారు. ఏమైనా డౌట్ ఉంది నేను చెప్తాను, అది ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినొచ్చు. దయచేసి అది అర్థం చేసుకుంటే తప్పకుండా రెడ్డి గారికి ఎవరైనా సరే మెసేజ్ పెట్టాలంటే చక్కగా నాలాగా వాయిస్ పంపించండి, బెటర్. నన్ను అందరూ అంటారు ఏమండి రాక్ సాల్ట్ గారు, నేను ఎప్పుడు వాయిస్ పంపిస్తూ ఉంటాను, ఎవరికి పంపించిన వాయిస్ పంపించండి రా బాబు, కాల్ చేయడం ఎందుకు అనవసరంగా, టైపింగ్లు ఎందుకు అని అంటూ ఉంటాను అనమాట. దట్స్ నైస్. ఇక్కడ ఇంకేమన్నా చూపించాల్సి? ఇది ఉసిరి చెట్టు. మనం ఏంటంటే కార్తీక మాసంలో దీని కింద మనం భోజనం చేయొచ్చు అనేది దీనికి దగ్గరగా పెట్టుకున్నాం. ఏముంది పెద్ద చెట్టు అయితే దాని మీద కూడా వాళ్తుంది ఆటోమేటిక్గా. ఇదన్నీ మా మిస్సెస్ బర్త్డేకి పెట్టినాయి ఇవన్నీ మొత్తం.
ఎవ్రీ బర్త్డేకు కంపల్సరీ ప్లాంట్స్ పెట్టిస్తాం. పిచ్చి గోల్డ్ ఎన్ని ఉన్నాయో అక్కడ చూసారా. ఇవన్నీ ఆకులన్నీ కోసేసుకుంటాయి, పర్లేదు, ప్రొడక్షన్ తగ్గుతుంది, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా అభివృద్ధి చెందితే ఎన్నో పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. అవును. ఇది వెదురు కూడా ఏమన్నా మనకు స్టిక్స్ వాడడానికి అవన్నీ పెట్టుకుంటాం. ఇది వంకాయల మెడిసిన్ వాల్యూ ఉన్న ప్రాపర్టీ. ఇది బాబు బర్త్డేకి పెట్టింది. ఇది బత్తాయి, ఇది పాప బర్త్డేకి పెట్టింది. వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు అన్నట్టు ఎన్ని పెట్టిర్రు వాళ్ళ జీవిత కాలంలో. ఎవ్రీ ఇయర్ ఒక ప్లాంట్ నాటాలి అట్లా. ఓకే ఓకే. ఇవన్నీ మునగ చెట్లు అనుకుంటండి. అవునండి, మునిగ ఎక్కువ పెడతాను నేను. ఇక్కడ దాదాపు ఒక 675-700 దాకా ఉంటాయి మునిగే ప్లాంట్స్ ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడ మనిషి వెళ్ళేటట్టే, ట్రాక్టర్ ఉండదు, ఏముండదు, కేవలం మనిషి మాత్రమే నడిచేటట్టు పెట్టుకున్నాం. ఇవన్నీ ఎర్త్ వామ్స్ చూసారా, ఇవి 15 feet నుంచి తీసుకొస్తాయి ఎర్త్ వామ్స్. అయితే ఇది వచ్చేసి 14 బెడ్ అండి. ఇది 14 బెడ్స్. మనం ఇట్లా పారతోటి కొట్టుకున్నాం, తాడు కట్టుకొని, నేను అబ్బాయి. ఇది వచ్చేసి ఇదంతా అల్లం. ఇది అల్లం బెడ్. ఓకే ఓకే. ఇక్కడ అల్లంలో మళ్ళీ మనం ఇది పొప్పడి కూడా పెట్టుకుంటాము పసుపు. ఇది వచ్చేసి గోంగూర. ఇదేమో బ్లాక్, ఇది పసుపు, మెడిసిన్ లా కలిపేది, మెడిసిన్ లో వాడతారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ లా. ఇది అల్లము, ఇదంతా అల్లము. ఇది ఇప్పుడు ఇవన్నీ 170 ప్లాంట్లు ఉంటాయి. ఏది మునిగ, ఇది ఒక 300 వరకు ఉంటాయి. మళ్ళీ గ్లైర్సిడియా ఒక 150-170 దాకా ఉంటాయి. అంటే ఇక్కడ ఎరువు ఇక్కడే తయారు చేస్తాం. గ్లైర్సిడియా అంటే అండి గిరి పుష్పం, అది ఉంది కదా ఆ పెద్ద ఆకులు. ఇది ఏంటిది? ఇది చాప అండ్ రాపు. ఇది ఎరువు. అంటే మనం బయట నుంచి ఎందుకు కొనుక రావాలి, మనకు పొలం ఉంది, ఇక్కడ ఎందుకు ఎరువు తయారు చేయొద్దు. ఇప్పుడు ఇది ఉంది, ఇది కట్ అయింది, ఇక్కడ పడ్డది, ఇది కట్ అయింది. ఎవ్రీ 1 month కు ఇక్కడ నుంచి ఇక్కడ ఎరువు తయారవుతుంది. ఇది మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక 1 feet వరకు బెడ్ చేస్తాం. దీనికి ఎరువు అక్కర్లేదు, ఇక జస్ట్ జీవామృతం చిలకరిస్తే మొదలు వచ్చేసి. అది క్యాప్సికము. ఇప్పుడు ఇంట్లో టమాటా ఉంది, ఇది టమాటా, అట్లా ఇది టమాటా, ఇది టమాటా. కొద్దిగా పెరిగే వరకు కలుపు ఉంచుకుంటాం కొద్దిగా, ఎందుకంటే దానికి ఏమన్నా తొలిచేడుది ఉన్నా ఈ కలుపుని తినేస్తాయి దీన్ని. అవునండి, దాన్ని వదిలేస్తాయి. ఇట్లుంటది. అక్కడ పెద్దది కింద పాదుంది ఏంటండి అది? ఇది సొరకాయ అండి. రండి, ఇప్పుడు పిందెలు పడుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది మీ వెనక. ఇది బ్లాక్ సొరకాయ. ఇట్లా మామూలుగా 10 minutes లో ఉడికిపోతుంది ఇది. చూడండి ఎంత బాగుంటది అంటే టేస్ట్. దేశీ తీసావా? ఇవన్నీ అట్లుంటాయి. అల్లం ఉంటుంది, బుడమకాయ, అక్కడ బీరకాయ ఉంది చూడండి. అంటే ఇది కట్ చేసిన తర్వాత కొద్దిగా దృఢంగా అయిన తర్వాత దీనికి బీరకాయ ఎక్కిస్తాం, కాకరకాయ ఎక్కిస్తాం. అంటే 2 in 1 పనిచేస్తుంది. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ అవుతుంది, మళ్ళా తీగ జాతి ఎక్కిస్తున్నాము. ఇదే మొక్కన్నారు. ఇది అవిష. ఇది ఆకు తినొచ్చు, పూత తినొచ్చు, కాయ తినొచ్చు. బీనీస్ కంటే బాగుంటది. ఇన్ని రకాలు పనిచేస్తాయి. మనకి ఇవే సరిపోతాయి కూరలు. ఎక్సలెంట్ అన్నట్టు. ఇట్లా ఇవన్నీ ఇంకా ఇప్పుడు పూతుంది, విపరీతంగా వస్తుంది. అక్కడ ఓ పిండి ఉంది, అట్లా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇట్లా అది బ్రోకలీ పెట్టాం, బ్రోకలీ కూడా తీసాము ఆల్రెడీ, బాగుంది. దయచేసి మన ఫామ్కి వచ్చి తీసుకపోతే బెటర్, ఎందుకంటే ఎవరికి చెప్పలేకపోతున్నాం అసలు ఒరిజినల్ ఏంది, నకిలీ ఏంది. ఇప్పుడు వచ్చి తెంపుకపోయారు అనుకోండి, వాళ్ళకి 100% తినేటప్పుడు ఆస్వాదిస్తారు. అట్లా ఇక దగ్గర వాళ్ళు వస్తారు, ఉంటే ఉన్నాయి అంటాము, లేకపోతే లేవంటాము. అట్లా అంటే మంచి వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అవునండి. అట్లా ఇదన్నీ టమాటా మేడం. ఇప్పుడు ఈ స్టేజ్లు ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత 2 months తర్వాత దేశీ టమాటా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు రాదు, మొన్నటిదాకా ఎండాకాలం ఉంది కాబట్టి. ఇవన్నీ కాశీ టమాటా, మదనపల్లి టమాటా. అయితే ఇప్పుడు వచ్చే టమాటా అంతా కూడా మనకి హైబ్రిడ్. అక్కడ పచ్చిమిర్చి ఉంటుంది ఆ బెడ్లా. ఏ మిర్చి వేశారు? డార్క్ గ్రీన్ మిర్చి. డార్క్ గ్రీన్ అక్కడ కూడా ఉంటుంది మీకు, అందులో కూడా పండిస్తాం. ఇక్కడ అది బెండ చూసారా, బెండ మనం డైరెక్ట్ తినొచ్చు, చాలా బాగుంటుంది. బెండ తీయ ఉంటుంది, అదే ఎక్కువ పోషకాలు. అసలు లైవ్ తింటే ఎక్కువ పోషకాలు, ఈజీ డైజెషన్. ఇది మీరు ఈజీ హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు ఒక 5 బెండకాయలు తింటే సరిపోతుంది. అమ్మా ఎంత లేతగా ఉందో. ఇంకా పెద్దగా అయినా లేతగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, మీరు తినలేదుగా, తిని చూడండి, మళ్ళీ తింటారు మీరు. ఎందుకంత ముదురు పెట్టేశారు సార్? అయిపోయింది అది, అంటే కొద్దిగా వైరస్ వచ్చింది దానికి. ఇది ఒకటే ప్లాంట్. ఓకే ఓకే, ఒకటే ప్లాంట్ అది. తినండి, తిని చూడండి. మీరు తింటే కానీ జనాలకు ఈ పచ్చి తినాలి. కూరగాయల డాక్టర్ది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీరు పచ్చి దొరికితే పచ్చి పొద్దున టమాటా ఇవన్నీ తినొచ్చు. అయితే మీరు ఏం చేయాలంటే మంచి పసుపు 1 వారము, అల్లం 1 వారము, ఎల్లిగడ్డ 1 వారం తింటే దాదాపుగా ఫీవర్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు.
అది వేయొచ్చు, మీరు తింటేనే నేను తింటున్నాను కదా, అంటే తింటే అయిపోతుందేమో. తినండి, చాలా బాగుంటుంది. నేను 5 తింటాను, 5. ఓకే, దీని ఉన్న పోషకాలు మీకు రావు, అంటే తింటేనే చెప్పేది జనాలకు. తీయ ఉంటుంది. అవును, తీగానే ఉంది యాక్చువల్లీ. బయట బెండకాయకి దీనికి సంబంధమే లేదు. ఇది దేశీది. అట్లా ఇంట్లో పల్లి కూడా పెడతాం అక్కడక్కడ, ఎప్పుడన్నా వచ్చినప్పుడు పల్లి కూడా తినేస్తాం అప్పటిదప్పుడు. పచ్చిది ఎంత తింటే అంత మంచిది. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మిర్చి ఉంటాయి, మిర్చి అటు వంకాయ ఉంటుంది, అటు పసుపు ఉంది చూడండి, అటు అంతా అది ఎరువు చేస్తాం. అది మినుములు అంతా తీసి మళ్ళీ బెడ్కి వేసుకుంటాం. అంటే ఇక్కడ కలుపు కూడా కంట్రోల్ అవుతుంది. అంటే బెడ్ మీద అది ఉంటుంది కాబట్టి, సూర్యరశ్మి రాదు కాబట్టి మనకు జర్మినేషన్ ఉండదు కలుపు. ఇది గిలాండి, ఇది ఇట్లా, ఇది ఒక రకం. ఇది బిస్కెట్ లాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, లోపల చాక్లెట్ లాగా ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది. అరటిపండ్లు ఇది ఒక రకము, పేరు తెలియదు, ఒక 20-25 రకాలు ఉన్నాయి. ఇది బాగుంటుంది. ఇది ఓకే ఓకే, ఇది దేశీ రకం, హైబ్రిడ్ గా. డైరెక్ట్ ఓపెన్ పెట్టాము రైతులు చూడడానికి. మీ ఇళ్ళ నుంచి ఇంట్లోకి వెళ్తుంది నీళ్లు, అవన్నీ ఫిల్టర్ అయ్యి స్టేజ్ వారుగా ఫిల్టర్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి అలా అక్కడ నుంచి లోపలికి వెళ్తాయి. పోషక విలువలే, ఇదంతా గడ్డి కలుపు, ఇదంతా మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. ఇది ఎరువు. మీరు కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఒక ఎక్సలెంట్ మట్టిని చూడొచ్చు. మన ఫోకస్ ఎంత అయినా కానీ మట్టే ఉంటుంది. మట్టి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంత ఉంటుంది. మనం చూడండి ఇట్లా ఉంటుంది బ్లాక్ గా కంపోస్ట్. ఇది రెడ్ సాయిల్ కానీ బ్లాక్ గా మారిపోతుంది. కోకోపిట్ వేసి అవన్నీ వేస్తారు కదా, దానికంటే బెటర్ సాయిల్. అంటే ఇప్పుడు బెడ్కు కారణం ఏంటంటే ఎక్సెస్ వాటర్ కిందికి పడి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా బెడ్ తేమ ఉండాలి, అంటే అంతేగాని నీళ్లు ఉండకూడదు. పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు లెవెల్గా ఉంది అనుకోండి, పచ్చిగా ఉండి మొక్కకి ఇబ్బంది అవుతుంది ఆక్సిజన్ అందక. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ ఈ కాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇదంతా పచ్చి, ఇక్కడ ఏమో కలుపు తీయం, అదంతా అదే పెరుగుతుంది. దాదాపు 2.5 కిలోలు ఉంటుంది. ఇది టేస్ట్ కూడా అమృతంలాగా ఉంటుంది. ఇది మనకు 60-80 ఆ మధ్యలో అమ్ముతాం. ఇట్లా 200 చెట్లు ఉంటాయి పొప్పడి. దీని కింద మనము ఇగో పసుపు పెడతాం. దీనివల్ల మనకు ఈ వైరస్ వచ్చేది రాదు. ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఎంత బాగా వచ్చింది క్రాప్. ఒకసారి ఎక్కువ కూలిపోతుంటాయి. ఆ షైనింగ్ చూడండి పొప్పడిది. అంటే ఈ కలర్ వచ్చినాక తెంపి మనం పేపర్ పెట్టేయాలి. వాళ్ళు కార్బైడ్ వేసి పెడతారు కదా, మనకి ఈ కలర్ వస్తే తెంపాలి. బ్రహ్మాండంగా పండుతుంది, చాలా బాగుంటుంది. మిర్చి చూడండి మేడం, అది ఇక్కడైతే మనం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంత దాంట్లో కూడా బ్రహ్మాండంగా మిర్చి వస్తుంది. ఇది ఇయర్లీ దాదాపు మనకు ఇయర్ వైజ్ ఉంటుంది. అంటే మిర్చి 365 రోజులు ఇక్కడ చక్కగా వండియవచ్చు. ఎలాంటి ఇది ఎక్కువ మిర్చికే వాడతారు. 20 రకాల కెమికల్ వాడేది ఈ మిర్చికే. చూడండి ఎంత బాగుందో, చూసారా? చూడండి మొత్తం కాతనే ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఎలాంటి డిజీజ్ లేకుండా ఎక్సలెంట్. మన దేశీది ఇది. దీని ఎరువు అంతా ఇదే అండి, ఇదంతా ఎరువే బ్రహ్మాండం. ఇది వేస్తాం, ఇక్కడ తీసి ఇక్కడ వేస్తాం, అక్కడ తీసి అక్కడ వేస్తాం, అదే అంతే అయిపోయింది. ఇక్కడ ఎరువు ఇక్కడ అయిపోయింది. మునిగా మొన్నంతా చాప్ చేసాం, ఇప్పుడు ఇదంతా మునిగా, ఇప్పుడు ఇదంతా గ్లైర్సీడియా, ఇదంతా చీమలు, దొడ్డు చీమలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ రంధ్రాలు చేస్తాయి. దీని ద్వారా ఆక్సిజన్ అంతది కొన్ని కిలోమీటర్లు వెళ్తాయి. నన్ను గరుస్తుంది చూడండి, అది బ్రహ్మాండంగా గరుస్తున్నాయి. ఎన్ని గరుస్తున్నాయి తెలుసా? 5 గరుస్తున్నాయి. అంటే నేను ఒక్కసారి దున్నిన అనుకోండి, ఇవన్నీ వ్యవస్థలు అన్నీ ఎగిరిపోతాయి. ఏదంటే లోపల ఉండే సహజమైన వ్యవస్థ ఉంటుంది, అది దున్నొద్దు అని చెప్పడానికి అదే అన్నట్టు. బ్రహ్మాండంగా గరుస్తున్నాయి నన్ను, అంటే దాని ప్లేస్కి వచ్చినా కాబట్టి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సన్లైట్ అనేది భూమికి అవసరం లేదు, అదొక్కటి గ్రహించాలి. ఎప్పుడైతే భూమి మీద సన్లైట్ పడుతుందో అతి సూక్ష్మమైన ఏవైతే జీవరాశి కన్వర్ట్ చేసే క్రియ ఆగిపోతుంది. ఇక్కడ 365 days సూక్ష్మ వాతావరణం ఉంటుంది, అదొక్కటి మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో భూమి అనేది ఒక ఎక్సలెంట్ అవుతుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇంకొక 12-13 years తీసుకుంటాము, ఒక అద్భుతమైన సాయిల్ని చేస్తాం. అంటే రిచెస్ట్ సాయిల్ చేద్దామని. ఎప్పుడైతే రిచెస్ట్ సాయిల్ ఉంటుందో అప్పుడు ఫుడ్ కూడా రిచెస్ట్ ఫుడ్ తయారవుతుంది. అక్కడ పొప్పడి ఉంటుంది, అరటి ఉంటుంది, ఇది కొబ్బరి, ఇట్లాంటివి మనకు ఒక 5 మళ్ళు ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు సిస్టమ్ వచ్చేసి అక్కడ మామిడి ఉంది, సీతాఫలం ఉంది, ఇక్కడ కొబ్బరి ఉంది, ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది ఇక్కడ.
ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ అవిసెకి ఎక్కిస్తాం. మళ్ళీ ఇక్కడ సీతాఫలం ఉంటుంది, ఇక్కడ మామిడి ఉంటుంది. ఇదంతా ఇంత షూ వేసుకొని వెళ్తాం. జనరల్గా కొంతమంది పాముల బాధ ఏంది ఇబ్బంది అని అంటారు కాబట్టి ఎప్పుడైతే షూ ఇక్కడ వేసుకుంటామో ఒకటి కర్ర పట్టుకుంటాము, ఇంట్లో నాజా 200 అని ఒకటి పెట్టుకుంటాము. ఎప్పుడు ఎంబడి ఉంటుంది, ఒక సిరంజ్ ఉంటుంది. ఒకవేళ ఏదన్నా అయినా కానీ మనం ఆ సిరంజ్ తోటి లాగాలి ఒకటి, ప్లస్ నాజా 200 వేసుకోవాలి. అటు ఒక 4 దొరుకుతాయి అందులో, నాజా 200, 500, 1000. అది తగ్గకపోతే 10 మినిట్స్కి ఒక డ్రాప్ వేసుకోవాలి. ఇవన్నీ మొన్న పెట్టినాయి, అది ఎప్పుడు పెడుతూనే ఉంటాం. పొప్పడి, అరటి పొప్పడి అట్లా. ఇది 2 years ప్లాంట్ మామిడి. మీరు ఇక్కడ చూసినట్టయితే అది వచ్చింది చూడండి, ఇక్కడ మదర్ రూట్ మళ్ళీ పక్కకి ఇచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ ప్లాంట్కు మదర్ రూట్ యాడ్ చేస్తాం. అంటే దీనికి అంత స్ట్రెంత్ ఉండదు, ఈ పక్కది ఇస్తాం. మీరు గమనించినట్టయితే గ్రీనిష్ ఉంటుంది, ఎల్లో ఉండదు. ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో భూమి పోషకాలు గ్రీన్గా ఉంటుంది, ఎల్లోయిష్ కావు. రెసిస్టెన్స్ బాగుంటుంది. ఎప్పుడైతే సమృద్ధిగా పోషకాలు అందుతాయో ప్లాంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అందులో కూడా మిర్చి ఉంటుంది. అట్లా ఎప్పుడు ఇండ్లకించే తీసుకుపోతాం మిర్చి, ఆ చిన్నగా ఉన్నది. ఎంత కలుపున్నా మిర్చి వచ్చేస్తుంది. అక్కడ మిర్చి ఉంది, అక్కడ మిర్చి ఉంది. ఇట్లా ఉన్నాయన్నీ డ్రాప్ అయినాయండి. దాదాపు ఒక 500-600 చెట్లు ఉంటాయి మునిగా. ఇప్పుడు ఇవన్నీ డ్రాప్ చేసి ఇచ్చాము. అంటే ఇప్పుడు నాకు మునిగి వచ్చింది అనుకోండి, సపోజ్ నేను ఈ మార్కెట్కి తీసుకపోతే నా పని మిస్ అవుతుంది. అదొకటి. భూమి కూడా ఇంకా స్పీడప్ చేయాలంటే మొత్తం భూమికి ఇవ్వడం బెటర్ అనేసి మొత్తం చాప్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇలా జామ కూడా ఉంటుంది సమృద్ధిగా, ఇది కాస్తుంది జామ. ఇది వచ్చింది, దాదాపు అన్నీ వచ్చినాయి. ఇంకా 2 yearsలో మనకు మొత్తం చేతికి అందుతుంది. ఇక్కడ పంట మొత్తం వచ్చేస్తుంది. లేబర్ లేకుండా స్వచ్ఛంగా మనం చేసుకోవచ్చు. జీవామృతం మామూలుగా మనము 300 ఖర్చు అవుతుంది కదా. ఒక కలిపిన తర్వాత ఒక 15 days పాటు వాడిన తర్వాత ఇక్కడ 1.5 feet దగ్గర పెట్టుకోవాలి జీవామృతం. పెట్టుకొని మనం ఖాళీ ప్యూర్ వాటర్ పోసేస్తే ఒక 7 daysలో మళ్ళీ జీవామృతం అవుతుంది. సూపర్ గోల్డ్ జీవామృతం అన్నట్టు. బెనిఫిట్ కూడా బాగుంటుంది. ఒక 150 సేవ్ చేయడం అనేది అట్లా చేసుకోవచ్చు. ఫస్ట్ కలిపిన దానికంటే సెకండ్ ఇంకా బాగుంటుంది. అట్లా చేసుకోవచ్చు. ఒక 3 years వరకు జీవామృతం వాడి వదిలేస్తాం. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నైట్రోజన్ ఫిక్సేషన్ అయిపోతుంది, ఇంకా అవసరం లేదు. అందుకే అటవీ వ్యవసాయం అని అనేది. తిప్పతిగా దేనికో చెప్తారండి. అదే షుగర్ వాళ్ళు తింటారు కదా, వజ్రవల్లి, తిప్పతిగా ఇట్లా అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఔషధ మొక్కలే, కంప్లీట్ ఔషధ మొక్క. ఇది వచ్చేసి మనది రెయిన్ వాటర్ స్టోరేజ్. ఇది దాదాపు మనకు ఒక 15,000 లీటర్స్ ఇందులో పడతాయి. ఇది వచ్చేసి 3 years వరకు వస్తుంది. సపోజ్ 2 సంవత్సరాలు వర్షం పడకపోయినా మనకు నీళ్ళు తాగొచ్చు ఇందులో. ప్లస్ దీనిది ఆల్కలైన్ టెస్ట్ ఒకటి చేద్దాము. ఇది తీసుకున్నాము రెయిన్ వాటర్, ఇదేమో మన బోర్ వాటర్. ఈ 2 టెస్ట్ చేద్దాము. ఇదేమో పిఎస్ లెవెల్ చెక్ చేసేది, టీడీఎస్ ఒకటి. ఇది చార్ట్ అన్నట్టు, యాసిడ్ పర్సెంటేజ్, న్యాచురల్ ప్లస్ ఆల్కలైన్. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ఆల్కలైన్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఓకే, ఇది వచ్చేసి పిహెచ్ స్కేల్ ఆల్కలైన్. ఇదంతా ఆల్కలైన్ పర్సెంటేజ్, ఇదంతా యాసిడ్ అన్నట్టు. ఇదంతా ఎంత డార్క్ రెడ్ అవుతే అంత యాసిడ్ లెవెల్స్ ఉన్నట్టు. ఇది న్యాచురల్, ఇది తాగొచ్చు. చూద్దాం. ఇదేంది న్యాచురల్ అన్నట్టు. ఇది ఇప్పుడు మన బోర్ వాటర్ ఎక్సలెంట్, ఇది తాగొచ్చు. నేను ఇట్లా చూపిస్తాను. న్యాచురల్, రెడ్డిస్ లేదు, ఇది తాగొచ్చు. అయినా కానీ మనం రెయిన్ వాటర్ తాగాలని ఇది తీసుకున్నాం. అంటే రెయిన్ వాటర్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. 1 2 3 చూడండి. ఇదే మనం వేసింది, పిహెచ్ స్కేల్దే వేసాము. చూడండి ఎంత బాగుంటుందో ఇది. చూడండి, దాదాపు 9 ఉంది మనకు. ఎక్సలెంట్ వాటర్ అన్నట్టు. అట్లా ప్రతిదీ ఏది ఖర్చు పెట్టాలో దానికి పెట్టాలి. ఒకసారి పెట్టుకున్నా అనుకోండి అన్ని జనరేషన్లోకి వస్తాయి. అంటే పాడయ్యేది ఏముండదు. ఎప్పుడైతే సూర్యకిరణాలు వెళ్ళాయో ఎక్సలెంట్గా మనం తాగుకోవచ్చు. ఇప్పుడు టీడీఎస్ చూద్దాం. మామూలుగా మనకు 300 ఉంటే ఎనఫ్, అంతకంటే ఎక్కువ ఉంటే తాగొద్దు. శరీరానికి ఎక్కువ లవణాలు మినరల్స్ వెళ్తాయి, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి దీంట్లో మనం ఆన్ చేసుకోవాలి. చూడండి ఎక్సలెంట్. 246 250 వరకు ఉంది, కనబడుతుందా? 250 టీడీఎస్ దీని లెవెల్. 300 వరకు ఎనఫ్, ఎక్సలెంట్ వాటర్. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది చూద్దాం.
ఇది చూడండి, అంటే 92 ఉంది. అంటే మనకి ఎంత తక్కువ ఉంది, 90 అన్నా కానీ ఒక 60% తక్కువ ఉంది. దాన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని ఇది పోస్తాం. ఎంత ఉంది, 185 ఉంది. ఎక్సలెంట్ అన్నట్టు. ఇప్పుడు 2 కలుపుట్ల మనకు దీనిది టీడీఎస్ వచ్చేసి 185% ఉంది. 150 వరకు ఎక్సలెంట్, 30 ఉంది కాబట్టి పర్వాలేదు అన్నట్టు నాకు. ఎందుకంటే ఈ భూమి పోషకాలు కూడా అనేక ఔషధ మొక్కలు ఉంటాయి, అది మిస్ కాకుండా నేను 2 కలిపి తాగుతాను. అప్పుడు 185 అనేది ఎక్సలెంట్ అన్నట్టు. ఇది ప్రూవ్డ్. ఇది మనకు ప్రతి ఒక్కరు ఇట్లా రెయిన్ వాటర్ మనం చేసుకున్నాం అనుకోండి, ఒకటి ఆ డబ్బా కొని ప్లాస్టిక్లో తాగే అవసరం ఒకటి ఉండదు. మళ్ళీ అందులో మినరల్స్ లేక మోకాళ్ళు అరిగిపోతున్నాయి. ఇప్పుడు చాలామంది మోకాళ్ళు అరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక డాక్టర్ ఫోన్ చేసి మా మనమడు ఇట్లా ఆడుకుంటున్నాడు, దెబ్బలేని తలగాలి కానీ లోపల బొక్కిరిగిపోయిందని చెప్పింది. అంటే ఆ బోన్స్ అనేది అంత వీక్ అయిపోయాయి. చిన్న పిల్లలు అసలు పడ్డా ఏం కావద్దు, ఆ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి దయచేసి మనకు రెయిన్ వాటర్ కట్టుకున్న వాళ్ళకు బాగుంటుందని నా మనవి. 3 months అంటున్నాను, 15 days అయింది. పుట్టంగానే బయటకు వచ్చేస్తాయి, ఒక్కరోజు ఉంటాయి. సరిగా పెట్టవే వేలు, ఎందుకు అంత టెన్షన్? నిలబడింది. ఇయ్యం సంక్రాంతి కాదు పాపం, వదిలేని వాళ్ళ అమ్మ వస్తుంది, వెతుక్కుంటుంది వదిలేండి. 1 month వరకు మిల్లెట్స్ వేస్తాను. అవునా? అదిగో వచ్చేసింది బాబోయ్. మిల్లెట్స్, ఓమ వాటర్ వేస్తాను. ఆహా, అదో ముక్క మళ్ళీ వాళ్ళు ముక్క తినడం తిరుగుతూనే ఉన్నాయి అలాగే. మేడం భోజనానికి ముందు ఒక కషాయం ఇచ్చారు, దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం మాకు ఇచ్చిన కషాయం ఏంటి అసలు, అది చెప్పండి ఫస్ట్. అందులో లెమన్ గ్రాస్ వేసాను, మింట్ వేసాను, తులసి 2 టైప్, తులసి 4 రకాలు వేసాను, అల్లం వేసాను, మిరియాలు వేసాను, అన్నీ వేసి బాయిల్ చేశాను అనమాట. సొంటి కూడా రైట్. సొంటి. సో దివ్య ఔషధాలతో ఉన్న కషాయం అనమాట. కోల్డ్ కానీ సిక్నెస్ ఉంటే, ఏదైనా హెడేక్ ఉంటే మేము ఇలా చేసుకొని తాగుతాం అనమాట. న్యాచురల్గా ఎక్కడ ఉన్న వాటితోనే చేసుకొని తాగుతాం అనమాట. రైట్. కానీ సిటీకి ఇంత దూరంగా, అన్నింటికీ దూరంగా, అందరికీ దూరంగా ఇలా బతకడం, ఇలా జీవించడం ఎలా అనిపిస్తుంది మీకు? కంప్లీట్గా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది నాది. చాలా వీక్లీ 1-2 times అలా వెళ్ళేదాన్ని హాస్పిటల్కి. ఇప్పుడు అది కూడా లేదు. కంప్లీట్గా నేచర్ క్యూర్ చేసినట్టే నాకు. అంటే ఏంటండి మీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం? నాకు సైనస్, డస్ట్ ఎలర్జీ, కొంచెం బయటికి వెళ్ళినా జర్నీ చేసినా హెడేక్ స్టార్ట్, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా మటుకు తగ్గాయి నాకు. ఇలా ఇక్కడ నేచర్ చాలా క్యూర్ చేసింది ఇందులోకి వచ్చాక. సరే, ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ, యంగ్స్టర్స్ కనండి, పేరెంట్స్ కనండి, ఏం చెప్తారు? సిగ్నేచర్ టీవీ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ వేరేళ్ళకి రీచ్ కావాలంటే ఇట్లాంటి మీడియా ఉంటేనే మనం రీచ్ అవ్వగలుగుతాం. నా ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు మనను భూమి ఎంతో అద్భుతంగా కాపాడింది. ఇప్పుడు మన అవసరం భూమికి ఉంది. దయచేసి అందరికీ చేతులెత్తి ఎమోషనల్ అవుతున్నారా? అంటే మొక్కేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా భూమిని కాపాడే ప్రయత్నం చేయాలని ఈ ఛానల్ తరఫున వేడుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే తరాల వారికి మన ముందు అట్లా విలవిలలాడుతుంటే చూడలేము. కాబట్టి దయచేసి అందరూ భూసేవ, గోసేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి వారాంతంలో ఇక్కడ మొత్తం అంతా మీకు తెలియని విషయాలను తెలుసుకుంటూ మీరు కూడా అలా ఆ పద్ధతిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం.